ఏంటి విష్ణు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, సినిమాలో ఇంత బాగా కనబడే. బట్ విష్ణు కెరియర్ చూసుకుంటే ఒక ఫ్లో కనబడదు. ఎందుకు సినిమాలలో ఎప్పుడో సంవత్సరం కింద చేశారు, మళ్ళీ ఎప్పుడో మేము ఉన్నామని వస్తారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో వస్తారు ఇద్దరు బ్రదర్స్. ఏంటి ఆ రీజన్ ఏంటి? ఆచార్ అమెరికా యాత్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాకు ముందు బిగినింగ్ ఒక కథ చెప్పారు. దాని తర్వాత మేమందరం ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళాం. అక్కడ సియాటిల్లో షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఆయన్ని రూమ్కి పిలిచారు. ఆయన్ని కో డైరెక్టర్ స్వామి అని ఉన్నారు, ఆయన రూమ్కి పిలిచి చెప్పారు. సినిమా రష్ చూసాం. రష్ చూసిన ఈ సినిమా ఆడదాను. నేను మళ్ళీ నా డబ్బులు సొంతగా డబ్బులు ఇచ్చి తమన్ని రిక్వెస్ట్ చేసుకొని తమన్ని మళ్ళీ మొత్తం రీరికార్డింగ్ చేయమన్నా. సో నాకు నచ్చిన చొక్కా కాదు, నాకు నప్పిన చొక్కా వేసుకోవాలని. ఫైనల్ జనాలు కూడా నచ్చలేదు కదా మరి. దేవకట్ట కూడా సాటిస్ఫై కాదు కదా, నా ఇంట్లోనే చెప్పారు తను. దేవకట్టకి నాకు ఎప్పుడు క్లాష్ అలా కానీ తమన్కి నాన్నగారికి కొంచెం చిన్న క్లాషెస్ ఉన్నాయిగా. లేదా నాన్నగారు చెప్పారు, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. ఇప్పుడు నాన్నగారు కొంతమంది మేధావులతో పనిచేశారు. సినిమా కెరియర్ని కంటిన్యూ చేయడంలో మీ ముగ్గురు సక్సెస్ అయ్యారా? అది కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళు ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. పద్మభూషణ్ అవార్డు అప్పుడు అండ్ వజ్రోత్సవాలప్పుడు ఆ ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానము అండ్ వజ్రోత్సవాల్లో ఇద్దరు ఎమోషనల్గా మోహన్ బాబు గారు అండ్ చిరంజీవి గారు మాట్లాడిన విధానాలు, అక్కడ మీరు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నారు. అప్పుడు మీ మనసులో ఏమనిపించింది ఎగ్జాక్ట్గా, జెన్యూన్గా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా రియాక్ట్ అయ్యి అలా మాట్లాడారో అది ఆయన అడగాలి. అది ఈ రోజుకి నా క్వశ్చన్. విని అనే అమ్మాయిని చూసి లవ్లో పడ్డారు. అంతకుముందు చాలామందిని అమ్మాయిని చూశాడు విష్ణు, చాలామంది హీరోయిన్స్ అంతకంటే అందగత్తెలని చూశాడు, అంత క్లోజ్గా మూవ్ అయ్యాడు కూడా. బట్ ఎక్కడ కనెక్ట్ అవుతారు? ప్రేమ దగ్గు చెప్పి రావు, వచ్చినప్పుడు మనం ఆపుకోలేము. ఓకే, ఇట్ హ్యాపెన్స్. అంటే ఒక ఇన్సిడెంట్ ద్వారా వస్తుందా, లేకపోతే ఫస్ట్ అట్రాక్షన్ అన్నది ఇంపాసిబుల్ నాకు తెలుసు, ఎందుకంటే అంతకంటే మా గొప్ప అమ్మాయిలు చూసుంటారు మీరు. ఏంటి ఎక్కడ జరిగింది ఇక్కడ? ఐ హ్యావ్ టు మిమ్మల్ని ఆ విషయం కరెక్ట్ చేయాలి. చెప్పండి. మనోజ్ తన డివోర్స్ గురించి తనే ట్వీట్ చేశాడు, తన వల్లే తెలిసింది ఇండస్ట్రీకి, అండ్ డిప్రెషన్లో ఉన్నాను కొంత పీరియడ్ అని కూడా పెట్టారు. దాంట్లో ఆ టైంలో మనోజ్కి ఇచ్చిన సజెషన్స్ ఏంటి? మనోజ్ నేను మొత్తం యూనో ఇట్స్ లైక్ ఎ ట్రెడిషనల్ రిలేషన్షిప్ వాట్ వీ హ్యావ్. అందరికీ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి. డోంట్ రష్ ఇన్ టు ఎనీథింగ్, టేక్ యువర్ టైం అనే ఒక్క మాటే చెప్పాను. సో నేను ఎక్కువ మాట్లాడను, టేక్ యువర్ టైం, దిస్ నో రష్, అంతవరకు. అంటే దీంట్లో ఉన్న మెయిన్ మంచు ఫ్యామిలీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ, అంటే ఈ మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటేనే భయపడతారు. ఎందుకు భయం? ఐ డోంట్ నో, అది దిస్ ఫస్ట్ టైం ఐమ్ హియరింగ్. బట్ చెప్పండి. నాకు తెలిసి ఒక టాప్ డైరెక్టర్ మీ కాంపౌండ్లో పనిచేయాలి అంటే పాత వాళ్ళు వద్దు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు కాదు, కొత్త వాళ్ళు, ఏ లైక్ సుకుమార్ గారు లాంటి వాళ్ళు, కోటాల్ లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే నాన్నగారి విషయంలో ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, నాకైనా చాలామందికైనా, బట్ ఆయన ఎందుకు చేయట్లేదు? పొరపాటు అవ్వచ్చు, ఇది బయట చాలామందికి తెలీదు. నాకు క్లాస్ కూడా పడవచ్చు దీనివల్ల. నేను చేయను అన్నారు. లేదు, నీ ఏముంది, నీకు డబ్బు ఎంత అడిగితే ఇస్తావు, దాంట్లో ఎందుకు వద్దంటావు, చేయను. డబ్బుతో నన్ను కొనలేవు అవుతా. పక్కన మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. భారవి అని ఒక రైటర్ ఉన్నాడు, జేకే భారవి. ఆయన ఒక సినిమా డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఆదిశంకరాచార్య నాన్నగారిని వచ్చి అడిగాడు, పైసా తీసుకోలే,
ఆయనకి 7 రోజులు 8 రోజులు యాక్ట్ చేశారు డాడీ. ఓకే, అవును. ఆయనకి జ్వరంతో, ఆయనకి విపరీతమైన జ్వరం. పాపం అతను ఎక్కడి నుంచో ఫైనాన్స్ తీసుకొచ్చి సినిమా చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఈరోజు ఎక్కడితే కరెక్ట్ కాదు, పర్వాలేదని ఆయన వెళ్ళి షూట్ చేసి వచ్చాడు. భారవ్ గారికి తెలుసు అది. అదే భారవ్ గారిని నేను వేరే సినిమాకి అడిగితే అండ్ ఇప్పుడు గోపీచంద్, నితిన్, సుమంత్ ఇలాంటి వాళ్ళతో చాలామందితో మంచి ఫ్రెండ్షిప్ ఉంది నాకు కదా. వాళ్ళతో ఎందుకు ఎప్పుడు మల్టీ స్టార్ ఎప్పుడన్నా ప్లాన్ చేయాలని ఐడియా వచ్చింది? నితిన్, కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరూ రాస్కెల్స్. మంచులక్ష్మి అండ్ తను ఇద్దరు బాగా క్లోజ్గా ఉన్నట్టుంటారు, వాళ్ళిద్దరికి అస్సలు పడదు. అడిగే క్వశ్చన్ ఎవరికి? అక్కకి నాక? సి నిజమేనా? అక్క మనోజు ఆర్ మచ్ క్లోజర్. అక్క మనోజ్ ఆర్ మచ్ క్లోజర్. బట్ ఫర్ మీ సీక్వెల్ ప్లానింగ్ ఉన్నారంటే డీప్. అది శ్రీనివాట్ల గారే చెప్తారు. అంతేనా? నిజంగా ఆయన మళ్ళీ ఇంకొక దూకుడు, ఇంకొక ఇచ్చుంటూ వచ్చేవారా? అది ఆయన అడగాలి. అదే 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 మళ్ళీ ఇక్కడ గ్రాటిట్యూడ్ గురించి టాపిక్ మళ్ళీ అది ఆయన అడగాలి మీరు. అది నేను అడిగేది కాదు. రిలీజ్ పైన చాలామంది హీరోస్ కంటే నేను చాలా బాగా మాట్లాడతాను. ఇప్పుడు రెండోది, ఇంటర్వ్యూస్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది. ఎందుకంటే అది మీ ఇంటర్వ్యూ ఎందుకు ఒప్పుకున్నానంటే యూ డోంట్ ఆస్క్ ద రెగ్యులర్ క్వశ్చన్స్. నాకు లేకపోతే మేజర్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ అని ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు, ఇది రాడ్ లాగా ఉంటుంది ఈ సినిమా అందుకే చేశానని చెప్తానా నేను? ఏముంటుంది అదే క్వశ్చన్ ఒక 6 మంది అడుగుతారు. 6 మందికి ఈ డైరెక్టర్ చేయడం ఎలా ఉంది, హీరోయిన్తో చేయడం ఎలా ఉంది, హీరోయిన్ టార్చర్ అమ్మా అని చెప్పగలనా? లేదు, షీఈ్ వెరీ నైస్, షీఈ్ వెరీ గుడ్, షీఈ్ వెరీ స్వీట్ అని ఇదే చెప్పాలి అందరికీ. నాకు ఈ లేటుగా వచ్చింది, నాకు ఇరిటేషన్ వచ్చిందని చెప్పగలనా? నథింగ్ ఐ కెన్ సే. ఓకే అండి, ఈరోజు మన గెస్ట్కి ఇంట్రొడక్షన్ అవసరం లేదు, డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. హాయ్ విష్ణు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద డౌట్ వచ్చింది ఇప్పుడు చూడంగానే, ఏంటి విష్ణు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, సినిమాలో ఇంత బాగా కనబడే ఏంటి అని. అది కాంప్లిమెంట్గా తీసుకోవాలా, ఇన్సల్ట్గా తీసుకోవాలా అర్థం కాదు. ఇప్పుడు మీలాగే చాలా మంది నన్ను అలా అడుగుతుంటారు ఎయిర్పోర్ట్స్లో ఫోటోలు తీసుకునేటప్పుడు, మీరు బయట చాలా బాగుంటారండి, ఈ సినిమాలో కన్నా బయట భలే బాగుంటారు అంటే ఏంటి సినిమాలో బాగుండన్నా? అక్కడ బాగుండి ఎలాగున్నా కూడా అంటే ఆ వర్కౌట్ చేయడం వల్ల లేకపోతే హెయిర్ స్టైల్ ఇది ఏదో సంథింగ్ తేడా ఉంది. లాస్ట్ 1 year ఐఎమ్ ట్రైంగ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్. లాస్ట్ 1 year కొంచెం కొత్తగా చేద్దాం, బెటర్ బాడీ, బెటర్ ఫిజిక్, ఆల్ దిస్ కొంచెం బెటర్గా చేద్దాం అనే ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ ఇంప్రూవింగ్ మై సెల్ఫ్. రియలీ గుడ్, ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఓకే, అండ్ డైరెక్ట్ టాపిక్ వస్తే ఏంటి అంటే మనం మన సినిమాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏంటంటే విష్ణు కెరీర్ చూసుకుంటే ఒక ఫ్లో కనబడదు ఎందుకు సినిమాలలో. ఎప్పుడో సంవత్సరం కింద చేశారు, మళ్ళీ ఎప్పుడో మేము ఉన్నామని వస్తారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో వస్తారు, ఇద్దరు బ్రదర్స్. ఏంటి ఆ రీజన్ ఏంటి? మనోజ్ గురించి నేను మాట్లాడలేను, కానీ నా గురించి చెప్పాలంటే ఇది నేను ఈ లాస్ట్ 1.5 yearగా నేను చెయ్యింది నా కాన్షియస్ డెసిషన్. ఆచార్ అమెరికా యాత్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాకు ముందు బిగినింగ్ ఒక కథ చెప్పారు. దాని తర్వాత మేమందరం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాం. అక్కడ సియాటిల్లో షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఆయన్ని రూమ్కి పిలిచాను. ఆయన్ని కో డైరెక్టర్ స్వామి అని ఉన్నారు, ఆయన రూమ్కి పిలిచి చెప్పాను, మీరు షూట్ చేస్తున్నారు, సగం సినిమా అయిపోయింది, ఆపేసి మీరు కరెక్ట్గా చేసుకుంటే ఇది నాకు చెప్పిన కథ ఒకటి, జరిగేది ఒకటి, ఈ సినిమా డిజాస్టర్ అవుద్ది అన్న. ఇది ఆచార్యం గారు షూటింగ్ మధ్యలో ఆపేసాను అక్కడ షూటింగ్ ఒకరోజు. ఆయన అనుకుని అలా కాదు బాబు, ఇది కాదు బాబు, నేను కరెక్ట్ చేస్తాను అది ఇదన్న. సినిమా రష్ చూసాం, రష్ చూసిన ఈ సినిమా ఆడదాను, మీరు రీఎడిట్ చేయాలి, కనీసం ఒక 4-5 రోజులు షూటింగ్ చేయాలి, చాలా బ్యాడ్గా వచ్చింది, నా మాటనండి అని చెప్పాను. ఆఖరికి ఆ సినిమాకి బిగినింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, అది నచ్చలా నాకు. నేను మళ్ళీ నా సొంతగా డబ్బులు ఇచ్చి తమన్ని రిక్వెస్ట్ చేసుకొని తమన్ని మళ్ళీ మొత్తం రీరికార్డింగ్ చేయమన్నా. ప్రొడ్యూసర్కి భారం ఉండకూడదు. పేరు రాదు కదా దాంట్లో, తమన్ పేరు ఉంటుందా? తమన్ పేరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసారో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తమన్కి ఫోన్ చేసి తమన్ నాకు అర్జెంట్, తమన్ ఆల్రెడీ ఇంకో మ్యూజిషియన్ ఎవరో చేశారు, నాకు నచ్చలేదు, నా కోసం చేసి పెట్టవా ప్లీజ్ అన్నాను. అలాగే బ్రదర్ తలేవా నేను చేసి పెడతాను, నువ్వు పంపించు, నీకు లేనిదా అది ఇది అన్నాడు.
అండ్ ఐ థ్యాంక్ తమన్ ఫర్ దట్. తమన్ చేశాడు, అంతా చేశాడు. దాని తర్వాత నేను సినిమా చూశాను, వాళ్ళు ఎడిట్ చేస్తానని సినిమా చూశాను, అర్థమైపోయింది వీళ్ళ ఒక్క ఇన్పుట్ తీసుకోలేదని. సో నేను చెప్పాను సరే, తమన్ ఇన్పుట్ వాళ్ళు తీసుకోలేదు. తమన్ రీరికార్డింగ్ తీసుకున్నారు కానీ ఎడిట్ ఏమంటే కొంచెం చెయ్యాలి అది ఇది అనే ఉద్దేశం ఏది తీసుకోలేదు. నేను ఆఖరికి చెప్పాను, మీరు లాస్ట్లో ఒక సాంగ్ షూట్ చేయాలనుకుంటున్నారు, దానికి ఒక 60-70 లక్షలు అవుతుంది, అనవసరం సినిమాలో పెట్టరు, మీరు లెంత్ ఎక్కువ అయిపోయింది సినిమా, జనాలు ఇప్పుడు 3 పాటల కన్నా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న. లేదు బాబు నా మాట నిండి చేయండి అన్న. ఆయనతో ఆల్రెడీ నాకు 2 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. సో ఇది దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం. సరే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో చేశాను. ఆఖరికి సినిమాలో చూస్తే మీరు ఆ సాంగ్ కూడా ఎడిట్ చేశారు, ఎవరూ తిన్నట్టు కాదు కదా. సో ఎప్పుడు ఆ సినిమా ఆడలేదు, మళ్ళీ ఆయన ఫోన్ చేసి మీ జడ్జ్మెంట్ కరెక్ట్ బాబు, నేను ఫ్లాప్ ఇచ్చాను అది. నేను మీరు బాగానే ఉంటారు డైరెక్టర్ గారు, డైరెక్టర్ అని ఆయన క్రియేటర్స్, వాళ్ళు ఒక డైరెక్టర్ అని అతను నాలాంటి ఒక 10 మంది హీరోలని తయారు చేయగలరు, లేకపోతే నాలాంటి హీరోకి ఒక కెరియర్ మార్పించి హిట్ కూడా ఇవ్వగలరు. బట్ ఒక యాక్టరు పర్ఫామ్ చేయగలను కానీ నా డైరెక్టర్ని పైన డిపెండ్ అవ్వాలి. 50% ఎవ్రీథింగ్, 50% ఇస్ అ డైరెక్టర్స్ టాలెంట్. మిగతా 50%లో ఒక యాక్టర్ టాలెంట్, మ్యూజిషియన్ టాలెంట్, ఆ టాలెంట్, ఈ టాలెంట్, రైటర్ టాలెంట్, ఒక 50% ఒక బేసిక్ స్టోరీని కూడా ఎక్స్ట్రాడినరీగా చూపించేది ఈజ్ అ డైరెక్టర్. అండ్ హీఈస్ అ క్యాప్టెన్. మేమందరం వాళ్ళ తర్వాతే, డైరెక్టర్ తర్వాతే మేమందరం యాక్టర్స్గా. సో అది నేను వన్స్ ఆ సినిమా ఆడకపోయేసరికి ఐ న్యూ ద జడ్జ్మెంట్. దాని ఐ వాజ్ లైక్, ఎందుకు హడావిడిపడి చేయాలి, జనాలని కానీ వెంటనే చేయకపోతే ఎవరూ తిట్టరు, అదే బ్యాడ్ సినిమా ఇచ్చానంటే తిడతారు. సో ఎందుకు టైం తీసుకొని రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ పీపుల్ షుడ్ టాక్, అందరూ మాట్లాడాలా. హీ కేమ్ బ్యాక్, హీ డిడ్ సంథింగ్ గుడ్, గ్యాప్ తీసుకునే దానికి ఒక రీజన్ ఉంది అని. అంటే అంతకుముందు చేసినవి కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి కదా, ఇప్పుడు లైక్ డైనమైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి బ్లండర్స్ చేశారు కదా. డైనమైట్ నేను చేసిన ఒకే ఒక బ్లండర్ ఏంటంటే, నాకు నచ్చి ఆ సినిమా చేశాను, నాకు నెప్పిన సినిమా కాదు అది. అది జనాలకి నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చేయాలి సినిమాని. సో నాకు నచ్చిన చొక్కా కాదు, నాకు నప్పిన చొక్కా వేసుకోవాలని. కానీ జనాలకు కూడా నచ్చలేదు కదా మరి. జనాలకు నచ్చలేదు, దట్స్ ద థింగ్. నాకు నచ్చింది కానీ జనాలకు నచ్చలా. బట్ దానికోసం నేను ఏదో ఒక ఐఫోన్లో ఒక సినిమా తీసుకొని నా ఇంట్లో పెట్టుకోవచ్చు, అంతేగాని అన్ని ₹1,00,00,000 తీసి నేను ఆడుకోకూడదుగా. సో ఐ రియలైజ్ బట్ నచ్చిన సినిమా ఆడుతుందా అని, మనందరికి నచ్చిన సినిమానే చేస్తాం, ఆడదు అనుకొని ఎవరు సినిమాల దగ్గర. బట్ వీ నెవర్ నో, ఆ సక్సెస్ని క్రాక్ చేసిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. కొన్ని ఆడితే కొన్ని ఆడవు. దేవకట్ట కూడా సాటిస్ఫై కాదు కదా, నా ఇంట్లో చెప్పారు తను. అంటే ఇద్దరికి ఏమైనా క్లాష్ వచ్చాయి? దేవకట్టకి నాకు ఎప్పుడు క్లాష్ అలా, కానీ దేవకట్టాస్ ప్రాబబ్లీ హీఈస్ అన్ ఒరిజినల్ డైరెక్టర్, హీఈస్ నాట్ అ రీమేక్ డైరెక్టర్. కొంతమంది రీమేక్స్ చాలా బ్రహ్మాండంగా తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బి గోపాల్ గారు ఉన్నారు, వినాయక్ గారు ఉన్నారు. బి గోపాల్ గారు అసెంబ్లీ రౌడీ దద్దరెళ్ళిపోయే హిట్, అది పాత్ బ్రేకింగ్, ఆ రోజుల్లో రికార్డ్ బ్రేకింగ్ హిట్, అది రికార్డ్స్ సృష్టించింది. అది అప్పుడే నాన్నగారి కలెక్షన్ కింగ్ అని పేరు కూడా వచ్చింది. దాని తర్వాత అదే బి గోపాల్ గారు అడవిలో అన్న ఒక సినిమా తీశారు, అది పెద్దరాయుడిని నైజాంలో మించింది తెలంగాణలో కలెక్షన్స్. దట్ వాజ్ ఈ రోజుకి ప్రో రేటా చేశానంటే దట్స్ ద హైయెస్ట్ క్రాసర్ ఆఫ్ టుడేస్ కలెక్షన్స్. ఆ టికెట్ రేట్స్ ఇవి ప్రోరేటా చేశారండి. అఫ్కోర్స్ వీడు అన్నిటికన్నా అడవి రాముడు అన్నిటికన్నా పెద్ద హిట్ అనుకోండి ప్రోరేటా చేస్తే. సో ఇలాగా దేర్ ఆర్ గ్రేట్ డైరెక్టర్స్, బట్ దేవకట్ట ఈజ్ అన్ ఒరిజినల్ రైటర్. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ఆయన చేయడానికి హీఈస్ వన్ ఆఫ్ దెమ్. ఈజ్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్. అండ్ ఇంత తమన్ టాపిక్ వచ్చింది కాబట్టి, అది గాయత్రి తర్వాత ఆచారి, గాయత్రి తర్వాత మరి అప్పటికే తమన్కి నాన్నగారికి కొంచెం చిన్న క్లాష్ ఉన్నాయిగా లేదా? నాన్నగారు చెప్పారు, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు, మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు, నేను కూర్చొని చేయించుకుంటూ ఉంటాను, కానీ ఈజ్ అ ట్రబుల్సమ్ ఫెలో. ఎట్లా అండి? దాదాపు నేను అతని ద్వారా 1.5 months 2 మాసాలు నష్టం కలిగింది. అయినా మళ్ళీ పిక్చర్కు ట్రబుల్ చేయకుండా ఉంటే అతను పెట్టుకునే అవకాశం రావచ్చు, అది అతని చేతుల్లో ఉంది. నేను టెక్నీషియన్స్ ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ట్రబుల్ని మాత్రం భరించలేను. నా భార్యాబిడ్డలో ట్రబుల్ ఇచ్చినా నా శరీరం ఒప్పుకోదు. ట్రబుల్సమ్ ఫెలో. తమన్స్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నాన్నగారు కొంతమంది మేధావులతో పనిచేశారు, కీరవాణి గారితో పనిచేశారు,
ఇళయరాజా గారితో పనిచేశారు, కేవి మహాదేవన్ గారితో పనిచేశారు, బప్పిలహరితో పనిచేశారు. ఇలాంటి మేధావులతో ఆయన అంత గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేశారు ఆయన. ఈ జనరేషన్కి వచ్చేసరికి ఎవ్రీబడి ఆ లిటిల్ రిలాక్స్డ్. ఎవరినైనా పాట పాడమంటే లేకపోతే ఒక ట్యూన్ ఇమ్మంటే ఇవ్వలేరు. వీళ్ళందరూ దరువేయమంటే ఇదిగో టేబుల్ పైన దరువేస్తారు, లేకపోతే కీబోర్డ్లో ఏదో ఒకటి చేసి పంపించేస్తుంటారు. ఆ స్కూల్ ఆఫ్ థాట్కి నాన్నగారికి ఫస్ట్ టైం తమన్తో కూర్చున్నప్పుడు దట్ వాజ్ మోర్ లైక్ ఐ వుడ్ సే అ క్లాష్ ఆఫ్ వర్కింగ్ స్టైల్స్. అంతేగాని తమన్ ఈ రోజుకి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. మొన్నే మాట్లాడుతున్నాం, ఏం తమన్ మనం సినిమా చేయాలి, 3 సినిమాలు కలిసి చేసాం, ఏది అంత గొప్ప లేదు, గాయత్రిలో పెద్ద హిట్ ఇచ్చాను కదా నీకు అన్నాడు. అది నీకు నాకు నచ్చింది, జనం నచ్చాలి కదా సాంగ్ అన్నాడు. నిజంగా బాగుంటుంది. తమన్కి నేను పర్సనల్గా చెప్పాను యాక్చువల్లీ, ఏది గణేష్ సాంగ్ సంథింగ్, హనుమాన్ సాంగ్ ఒకటి ఉంది. దాని తర్వాత నాకు ఫేవరెట్ సాంగ్ ఆ సినిమాలో వచ్చి ఫ్లాష్ బ్యాక్లో నాకు శ్రేయాకి ఒక సాంగ్ ఉంటుంది. దట్ సాంగ్ ఇస్. అండ్ ఇంకోటి నాన్నగారి సినిమా కెరీర్ గురించి మాట్లాడుతున్నాను నేను, బిజినెస్ కాదు. సినిమా కెరియర్ని కంటిన్యూ చేయడంలో మీ ముగ్గురు సక్సెస్ అయ్యారా? అది కాలం నిర్ణయిస్తుంది. నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడినా, వాళ్ళు ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. నేనా మీరు ఎంత కంపేర్ చేసినా ఐ కెన్ నెవర్ బీ మై ఫాదర్. మా నాన్నలాగా ఇంపాసిబుల్ రాడు. ఆయనంత సక్సెస్ఫుల్గా ఉంటానా కాలం నిర్ణయిస్తుంది. మాలాంటి నటులకి మ్యాక్సిమం టైం తీసుకున్నారు మీరు. కాలం అంటే ఇట్స్ మ్యాక్సిమం. ఇఫ్ ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఈరోజు టీఎన్ఆర్ షోలో ఉంటానా నేను? అది కొలమానంగా ఎట్లా పెట్టుకుంటారు మీరు? బట్ ఎనీథింగ్, బట్ యూ సెడ్ ఐ నీడ్ నో ఇంట్రడక్షన్. సో నేను సక్సెస్ఫుల్గా ఉంటేనే కదా ఐ నీడ్ నో ఇంట్రడక్షన్. ఓకే, ఇంకా నేను ఆన్సర్ చెప్పలేను. ఓకే, అండ్ అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు అంటే టాపిక్ తీసుకురావాలి కూడా తీసుకొస్తున్నాను. చిరంజీవి గారు వాళ్ళ వారసులు ఆల్మోస్ట్ ఒక 12 మంది తయారయ్యారు. ఒక స్ట్రాంగ్ వారసుతో స్ట్రాంగ్ ఏమంటారు, ఒక కోటలాగా నిర్మించుకున్నారు. అలా వాళ్ళని చూస్తున్నప్పుడు ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా, ఏదైనా ఫీలింగ్, చిన్న ఫీలింగ్ అనిపించదా మీకు? ఐఎమ్ ఇన్ అ రేస్. నేను ఒక రేస్లో ఉన్నాను. రేస్లో నేను పర్ఫామ్ చేయనప్పుడు ఐ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ కుమిలిపోతే నేను ఐ వోంట్ బీ పర్ఫార్మింగ్ ఇన్ ద రేస్. ఐ హ్యావ్ టు గో బ్యాక్. ఓకే, నా స్ట్రాటజీ ఫెయిల్ అయింది, హౌ డూ ఐ హ్యావ్ టు ట్రైన్ బెటర్? నా స్ట్రాటజీ ఐ హ్యావ్ టు రీవిజిట్ ద స్ట్రాటజీ అండ్ ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. మా లాంటి యాక్టర్స్కి ఇట్స్ ఓన్లీ ఒక్క ఫ్రైడే చాలు, లేకపోతే 2 ఫ్రైడేలు. ఫర్ అ సూపర్ స్టార్ టు బికమ్ అ జీరో ఆర్ అ జీరో టు బికమ్ అ సూపర్ స్టార్. ఒక్క 2 ఫ్రైడేలు చాలు, దాని మా జాతకాలు మారిపోతాయి. సో దోస్ ఫ్రైడేస్ విల్ కమ్. అంటే ఎప్పుడన్నా అనిపిస్తుందా మీకు? అంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? వెన్ యు ఆర్ ఇన్ అ రేస్ అండ్ యు నో నువ్వు 100 మీటర్స్ ఈజీగా గెలవగలవని నీకు తెలుసు, కానీ నువ్వు సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ నువ్వు గెలకపోతే, నువ్వు సరిగా పర్ఫామ్ చేయకపోతే నీపైన నీకు కోపం వస్తుంది, కానీ పక్కన వాళ్ళ పైన ఎందుకు కోపం వస్తుంది? ఆ కోపాన్ని సరిగా ఛానలైజ్ చేసుకొని ఎనర్జీగా వాడుకొని పాజిటివ్గా ముందుకెళ్తే యూ విల్ గెట్ ఇట్. దిస్ నో క్వశ్చన్ ఆఫ్ యూ నాట్ విన్నింగ్ ఎనీథింగ్. అంటే మిగతా వాళ్ళకు ఉండదు. ఇప్పుడు సపోజ్ కొత్తగా వస్తున్నారు నిఖిల్ ఇలాంటి వాళ్ళకు ఉండకపోవచ్చు, బట్ నాన్నగారి సమకాలీకులు చిరంజీవి గారు, అందుకే నా క్వశ్చన్. ఇట్ విల్ కమ్. ఇట్స్ ఐమ్ టెలింగ్ యూ కదా, ఒక 2 ఫ్రైడేలు చాలుగా అన్ని చరిత్ర మార్చడానికి. ఓకే ఓకే, అంటే చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఫినిష్ చేసేద్దాం మనం. చిరంజీవి గారి ఫంక్షన్స్ 2 అది ఎప్పుడు మీరు మీడియాలో మాట్లాడలేదు నాకు తెలిసినంత వరకు, అందుకని ఈ క్వశ్చన్. అదర్వైజ్ నేను అడిగేవాడిని కాదు. మాట్లాడి ఉంటే పద్మభూషణ్ అవార్డు అప్పుడు అండ్ వజ్రోత్సవాలప్పుడు ఆ ఇన్సిడెంట్స్ మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానము అండ్ వజ్రోత్సవాల్లో ఇద్దరు ఎమోషనల్గా మోహన్ బాబు గారు అండ్ చిరంజీవి గారు మాట్లాడిన విధానాలు, అక్కడ మీరు ప్రాక్టికల్గా అక్కడ ఉన్నారు. అప్పుడు మీ మనసులో ఏమనిపించింది? ఎగ్జాక్ట్గా జెన్యూన్గా చెప్పండి. చిరంజీవి అంకుల్ వాళ్ళ పద్మభూషణ్ అవార్డులో అది నాన్నగారికి చిరంజీవి అంకుల్కి ఉన్న సన్నిహితంతో ఆయన మాట్లాడారు. దర్ వాజ్ నథింగ్ రాంగ్. నా అభిప్రాయం అడిగితే ఆ ఫంక్షన్లో నాన్నగారు పెద్దగా ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అలా రియాక్ట్ అయ్యి అలా మాట్లాడారో అది ఆయన్ని అడగాలి. అది ఈ రోజుకి నా క్వశ్చన్ మార్క్. సో హీఈస్ అ బెటర్ పర్సన్ టు ఆన్సర్ దాట్. మా నాన్నగారికి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి అంకుల్కి ఉన్నంత సన్నిహితం లేదు. దట్స్ నాట్ దేర్. అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది. వజ్రోత్సవమా, ఈ క్వశ్చన్కి వాళ్ళిద్దరే ఎన్నోసార్లు ఆన్సర్ చేశారు. దర్స్ నథింగ్ న్యూ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ టు దాట్. ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో, ఏమంటారు, క్యాట్ అండ్ ఇది ఎలా ఉంటుంది? నాకు వెన్ ఐ ఏజ్ దే ఏజ్డ్ గ్రేస్ఫుల్లీ. వాళ్ళిద్దరూ 60+ ఉన్నారు ఇప్పుడు. అలాంటి రిలేషన్షిప్ నేను 60+ ఉన్నప్పుడు నాకు ఎవరితోనో ఒకరితో కావాలని
నాకు ఈర్ష్య ఉంది. నేను వెన్ ఐ సీ చిరంజీవి అంకుల్ని నాన్నగారిని చూసినప్పుడు కానీ, రజనీకాంత్ అంకుల్ని నాన్నగారిని చూసినప్పుడు కానీ, కొంతమందిని అలా చూసినప్పుడు, ఇప్పుడు మొన్న కృష్ణరాజు గారిది 80th బర్త్డే జరిగినప్పుడు మేము అందరం వెళ్ళాం. నాన్నగారు కృష్ణరాజు గారు మాట్లాడే విధం వాళ్ళ అనేది, ఆయన డాడీని దబాయించేది, తిట్టేది, అలాంటి రిలేషన్షిప్ నేను కానీ సంపాదించుకోగలిగితే ఐ థింక్ దట్ విల్ బీ ఎ గ్రేట్ అచీవ్మెంట్ నాకు. అండ్ సీ దే వర్క్డ్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ, ఒకే ఇండస్ట్రీలో ఉన్నారు. దట్ ఫ్రెండ్షిప్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఎస్ దే విల్, వాళ్ళు ఫైట్ చేసుకుంటారు, వాళ్ళు కౌగులించుకుంటారు. వాళ్ళ స్ట్రగుల్ ముందు మాదంతా ఎంత, దర్ ఇస్ నథింగ్. దే కేమ్ ఫ్రమ్ నథింగ్. అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఈ స్టేజ్కి, భారతదేశంలో దే ఆర్ సూపర్ స్టార్స్. మేమందరం రేపు ప్రపంచంలో సూపర్ స్టార్స్ అయినా మాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు వాళ్ళు. దానివల్ల మేము ఎంత వెళ్ళినా కూడా వాళ్ళ గురించి ఐ విష్ ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్ లైక్ దట్ మా జనరేషన్తో. ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి రిలేషన్ ఎవరితో ఉంది? నేను జనరల్గా పార్టీస్కి ఎక్కువ వెళ్ళను, కానీ నేను ఎనీ టైం నేను ఫోన్ తీసుకొని మాట్లాడి ఒక 6 నెలల తర్వాత అయినా 3 నెలల తర్వాత అయినా నిన్న మాట్లాడినట్టే మాట్లాడగలిగింది కళ్యాణ్ రామ్, నాకు బాగా సన్నిహితం. ప్రభాస్, మేము ఎప్పుడో ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నాం, కానీ నిన్న మాట్లాడినట్టే మాట్లాడుతూ ఉంటాం. నితిన్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నితిన్ నేను అప్పుడప్పుడు వీ యూస్ టు హ్యాంగ్ అవుట్ టుగెదర్, కానీ ఇప్పుడు వీఆర్ నాట్. ఎందుకంటే అతను బిజీగా ఉన్నాడు, నేను బిజీగా ఉన్నాను. కానీ ఎక్కడ కలిసినా వీఆర్ ఆల్వేస్ బౌనమేగా ఉంటుంది. పార్టీస్ అంటే ఇప్పుడు మానేశారా? పెళ్ళికి నేను అసలు ఎప్పుడు పార్టీస్కి వెళ్ళేవాను. నాకు అది ఎందుకు, నేను తాగను, నేను స్మోక్ చేయను. నాకు ఐఎమ్ అ వెరీ బోరింగ్ పర్సన్ అందరి దృష్టిలో అసలు. నాకు బట్ ఐ మిక్స్ డ్రింక్స్. మా ఫ్రెండ్స్ అందరూ అవుతారు అండ్ ఐ మిక్స్ డ్రింక్స్. ఐ హ్యావ్ అ గుడ్ బార్. నేను మా ఇంట్లో ఎవరు వచ్చినా ఐ హోస్ట్. అండ్ ఒక సీజన్లో విపరీతంగా ఎవ్రీ సాటర్డే ఐ యూస్, నాకు కుకింగ్ అంటే ఇష్టం. సో ఐ బార్బిక్యూ. సో నేను బార్బిక్యూ చేస్తూ ఉంటాను. అది చాలామంది ఎప్పుడు వచ్చేవాళ్ళు. దర్ అన్ ఓపెన్ ఇన్విటేషన్. నేను బార్బిక్యూ చేసినప్పుడు ఒక మెసేజ్ పెడతాను అండ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ విల్ కమ్. అందరికి ఫోన్ చేసి రమ్మని. సుమంత్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. సుమంత్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. అందరిలోకి నన్ను కొన్నిసార్లు దబాయించి ఏదైనా చేయాలన్నా సుమంత్కి చనువు ఉంటుంది. గోపీచంద్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. అండ్ మేము గోపీని అయితే ఎప్పుడు తిడుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే మేము ఎప్పుడు కలవాలనుకున్నా ఎప్పుడు మిస్ అవుతూనే ఉంటాం. సో లాస్ట్ 3 yearsగా ఫ్యామిలీతో కలవాలని మేము అందరం అనుకుంటూనే ఉన్నాం, కుదరట్లే మాకు. ఓకే. అండ్ విష్ణు పెళ్ళికి ముందుకి పెళ్ళి తర్వాతకి ఏంటి వ్యక్తిలో తేడా? అన్కండిషనల్ లవ్ గురించి నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు అసలు తల్లిదండ్రులే నన్ను ప్రేమించగలరు, ఎందుకంటే నాకు జన్మనిచ్చారు, నేను ఏం చేసినా వాళ్ళు నన్ను ప్రేమిస్తారు అన్న ఒక ఆలోచనలో ఉండేవాడిని. కానీ ఎవరో తెలియని వ్యక్తి మనసు పారేసుకొని నేను ఏం చేసినా అన్కండిషనల్గా లవ్ చేయగలచ్చు అనేది ఒక వినీ దగ్గర చూశాను. అండ్ అన్కండిషనల్గా నా తల్లిదండ్రుల కన్నా నేను ఎవరిని ప్రేమించలేనని అనుకున్నా. దాని తర్వాత వినీ నా లైఫ్లోకి వచ్చింది. దాని తర్వాత పిల్లలు వచ్చారు. ఇంతగా ప్రేమించచ్చా, ఎంత ఇచ్చినా ప్రేమ తీరిపోదు. దట్ ఈస్ సంథింగ్ ఐ లర్న్డ్, టు బీ పాజిటివ్, టు లవ్ పీపుల్. ఓకే. ఇది లవ్ స్టోరీ కదా? లవ్ స్టోరీ అంటే చెప్పినట్టున్నారు బహుశా, నాకు తెలిసి మీరే తనే ప్రపోజ్ చేసినట్టు కదా? ఫస్ట్ ప్రపోజ్ చేసింది వినీ. ఏంటి, ఎక్కడ మీరు ఫ్రెండ్స్? అంటే వినీ పుట్టి పెరిగింది అమెరికాలో. వాళ్ళ మదరు వీళ్ళందరూ అమెరికాలోనే ఉండేవారు, ఫాదర్ అంతా. వాళ్ళ తాతగారు భారతదేశంలో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టూడెంట్ ఏజెన్సీ పెట్టున్నారనమాట, విసు కన్సల్టెన్సీ అని. పిల్లల్ని ఇక్కడి నుంచి అమెరికా యూనివర్సిటీస్కి పంపించేది సిసి రెడ్డి గారు. సో ఆయన పుట్టినరోజుకి వచ్చింది విని. సో వచ్చినప్పుడు నేను నాన్నగారితో వెళ్ళడం జరిగింది. నాన్నగారికి ఇన్విటేషన్ వచ్చింది. నాన్న ఇంట్లో బాగా కప్పలాగా ఉంటావు, ఎందుకు రా నువ్వు రా, బయట 10 మంది పరిచయం అవ్వాలి నీకు రా అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు చూసి వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ రెస్ట్ ఇస్ హిస్టరీ. నౌ వీ హ్యావ్ 4 kids. అంటే నాకు ఈ క్వశ్చన్ ఎప్పటికీ ప్రతి సెలబ్రిటీతో ఉంటుంది. ఏంటంటే ఓకే, ఒక అమ్మాయిని విని అనే అమ్మాయిని చూసి లవ్లో పడ్డారు. అంతకుముందు చాలామందిని అమ్మాయిని చూశాడు విష్ణు, చాలామంది హీరోయిన్స్ అంతకంటే అందగత్తెలని చూశాడు, అంత క్లోజ్గా మూవ్ అయ్యాడు కూడా. బట్ ఎక్కడ కనెక్ట్ అవుతారు? ప్రేమ దగ్గు చెప్పి రావు, వచ్చినప్పుడు మనం ఆపుకోలేము. ఓకే, ఇట్ హ్యాపెన్స్. అంటే ఒక ఇన్సిడెంట్ ద్వారా వస్తుందా, లేకపోతే ఫస్ట్ అట్రాక్షన్ అన్నది
ఇంపాసిబుల్ నాకు తెలుసు, ఎందుకంటే అంతకంటే మా గొప్ప అమ్మాయిలు చూసుంటారు మీరు. ఏంటి ఎక్కడ జరిగింది ఇక్కడ? ఐ హ్యావ్ టు మిమ్మల్ని ఆ విషయం కరెక్ట్ చేయాలి. చెప్పండి. ద మినిట్ ఐ సా వినీ, నీ వినీని చూసిన ఎగ్జాక్ట్ సెకండ్ నాకు ఇప్పుడు కూడా ఒక అరగంట ముందు చూసినట్టు ఉంటుంది. ఓకే. ఐ న్యూ దట్ ఐ వాజ్ ఇన్ లవ్ ద మినిట్ ఐ సా హర్. అండ్ ఆ అమ్మాయి నవ్వు అప్పటికి, అండ్ ఐ న్యూ ఇట్ వాజ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఓకే. అండ్ దట్స్ వాట్ ఐ న్యూ, దిస్ ఇస్ ద గర్ల్. అండ్ ఆ అమ్మాయితో మాట్లాడే ధైర్యం సరిపోలే నాకు. ఆ అమ్మాయి ఫోటో, మా ఇద్దరు ఫొటోస్ ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నింది. అండ్ వాట్ స్టూపిడ్ కాన్వర్సేషన్స్. ఆ అమ్మాయిని పటావ్ చేయడానికి ఎన్ని డ్రామాలో మా ఫ్రెండ్స్ని ఎంతమందిని బలిచ్చానో ఇవన్నీ జరిగాయి. సో యూనో, అండ్ మా నాన్నకి చెప్పే ధైర్యం సరిపోయేది కాదు, ప్రేమించాలని. ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం సరిపోయేది కాదు. అండ్ యా, అండ్ వీ ఫెల్ ఇన్ లవ్ అండ్ ఇట్ హ్యాపెండ్. పైన దేవుళ్ళు ప్రకృతి అంత సహాయం చేసింది. అండ్ హియర్ వి ఆర్. ఏం నచ్చింది తెలుసుకోవచ్చా? ఐ డోంట్ నో, ఐ జస్ట్ లవ్ హర్. ఐ డోంట్ ఓకే ఈ రీజన్ వల్ల ఆ అమ్మాయి నాకు ప్రేమ అనేది ఐ డోంట్ నో, ఐ జస్ట్ లవ్ హర్ మ్యాడ్లీ. ఓకే. ఓకే. విష్ణు అంతకుముందే పెద్ద ఫ్లర్ట్ అని అందరికీ మీరే చెప్పారు ఇంటర్వ్యూలో చాలాసార్లు. అంటే ఆ ఫ్లర్టింగ్ ఇప్పటికీ ఉందా? ఐఎమ్ స్టిల్ అ ఫ్లర్ట్. నన్ను కంట్రోల్ చేయగలిగింది విని ఒకటే. ఐఎమ్ స్టిల్ అ ఫ్లర్ట్, షేమ్లెస్లీ ఫ్లర్ట్. అండ్ వినీకి తెలుసు. అండ్ యూనో బట్ షీ నోస్ దట్ నేను ఎక్కడ లైన్ డ్రా చేయాలో అక్కడ డ్రా చేస్తానని వినీకి తెలుసు. అంతవరకు ఉంటుందా, ఇంకా అది ఎక్సెస్ ఉంటుందా? సి ఎక్సెస్ వెళ్తే ఐ విల్ లూజ్ ఎవ్రీథింగ్ ఐ లవ్, బట్ ఐ నో మై లైన్. బట్ ఫ్లర్టింగ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చకపోవచ్చు పెళ్ళైన వాళ్ళకి. బట్ వినీ నోస్ మై క్యారెక్టర్, సో ఐ కీప్ ఫ్లర్టింగ్. అండ్ షీ నోస్ దట్ దిస్ ఫెలో హార్మ్లెస్ ఫ్లర్ట్ చేస్తాడు, పట్టించుకోకూడదండి. దట్స్ వాట్ హ్యాపెన్స్. నిజంగా అంత హార్మ్లెస్సా విష్ణు? ఆన్ కెమెరా ఎస్, వినీకి తెలిసినంత వరకు ఎస్, ఈజ్ హార్మ్లెస్. ఓకే. ఇంతకుముందు టాపిక్ డైవర్ట్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారి టాపిక్, ఆయన అదొకటి అడిగి వదిలేస్తాను. మళ్ళీ ఎప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ ఎదురవ్వలేదా? పవన్ కళ్యాణ్ గారిని 2-3 సార్లు కలిసాను. అంటే నాకు ఆయనతో పెద్ద సన్నిహితం లేదండి. కలిసినప్పుడు ఈజ్ వెరీ కార్డియల్, వెరీ నైస్. వీఆర్ ఆల్ మెచ్యూర్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో వి జస్ట్ హాయ్, ఇట్స్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఇది మా తల్లిదండ్రులతోనే మీకు కొన్నిసార్లు భేదాభిప్రాయాలు ఉంటాయి. టు ర్యాండమ్ పీపుల్ హ్యావింగ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఇది కామనే కదా. బట్ ఐ మెట్ తమ్ముడు పెళ్ళికి వచ్చాడు ఆయన, అండ్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఈజ్ కార్డియల్. ఇప్పుడు కలిసినా కూడా ఈజ్ పొలైట్, వీఆర్ పొలైట్. అండ్ ఓకే, మ్యారేజ్ అండ్ రిలేషన్స్ టాపిక్ నడుస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ చెప్పండి. మనోజ్ తన డివోర్స్ గురించి తనే ట్వీట్ చేశాడు, తన వల్లే తెలిసింది ఇండస్ట్రీకి, అండ్ డిప్రెషన్లో ఉన్నాను కొంత పీరియడ్ అని కూడా పెట్టాడు. దాంట్లో ఆ టైంలో మనోజ్కి ఇచ్చిన సజెషన్స్ ఏంటి విష్ణు? టేక్ యువర్ టైం. టైం అనేది చాలా పెద్ద హీలర్. అది అందరికీ మందు. అందరికీ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి టైం వాళ్ళకి ఇవ్వాలి. డోంట్ రష్ ఇన్ టు ఎనీథింగ్, టేక్ యువర్ టైం అనే ఒక్క మాటే చెప్పాను. దెర్స్ నథింగ్ ఎల్స్ ఐ టోల్డ్. సి మనోజు నేను మొత్తం యూనో ఇట్స్ లైక్ ఎ ట్రెడిషనల్ రిలేషన్షిప్ వాట్ వీ హ్యావ్. ఓకే, ఇట్స్ నాట్ వీఆర్ క్లోజ్, బట్ ఇట్స్ వెరీ వెరీ ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ ఇదేనా. ఎంత మోడర్న్గా డ్రెస్ చేసుకున్నా, ఎంత చేసుకున్నా కొన్ని పాత పద్ధతులు అలాగే ఎనికిపోయి ఉన్నాయి నాలో. సో ఎక్కువ మాట్లాడను. టేక్ యువర్ టైం, దిస్ నో రష్, అంతవరకు. టేక్ యువర్ టైం అంటే నెక్స్ట్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి, whether you want to marry or whether you want to see somebody or you want to make a movie, confusion ఉన్నప్పుడు ఏది తీసుకోకు. we take all wrong decisions when we are not in the clear mind. Take your time, clear your mind, come back with what you love the most. And వాడికి acting is what he loves the most. He's back now, he's shooting start చేస్తున్నాడు. ఆ డిప్రెషన్లో అంటే 1 year డిప్రెషన్ అంటే పెట్టిన ట్వీట్ని బట్టి నాకు అర్థమైంది, చాలా లాంగ్ పీరియడ్ డిప్రెషన్లో ఉన్నాను. ఇట్ వాజంట్ అ లాంగ్ పీరియడ్, ఇట్ వాజ్ అన్ ఇండెసిషన్ పీరియడ్. ఆ ఇండెసిషన్ పీరియడ్ని మీరు కొంతమంది డిప్రెషన్ అనుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ వెన్ ఇట్స్ అ లైఫ్ ఆల్టరింగ్ డెసిషన్, అండ్ ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఎవరికైనా ఐ విష్ ఇట్ హ్యాడ్ వర్క్డ్ అవుట్ అని ఉండొచ్చు. బట్ హీస్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు బయటికి రావాల్సింది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్. నథింగ్ ఎల్స్ విల్ గెట్ దెమ్ అవుట్. అండ్ సెల్ఫ్ రిజాల్వ్. And you should think about, you should be very strong. See, depression అనేది ప్రతి జీవితంలో ఉంటుందండి. I'll tell you one thing, TNR గారు, సినిమా ఆడకపోయినప్పుడు ఇట్ బ్రేక్స్ మీ, క్రషెస్ మీ. లోపల
అసలు ఎవరో లోపల చేయి పెట్టి హార్ట్ని అలాగే పిసికేశారు. ఇట్స్ గాన్, లైఫ్ ఇస్ గాన్ అని ఉంటుంది. బికాస్ ఐ బిలీవ్ ఐఎమ్ అన్ యాక్టర్ అండ్ దట్స్ వాట్ ఐ లవ్. అండ్ నేను ఇంత కష్టపడి నేను చేసింది ఆడకపోయేసరికి వెన్ ఐ డోంట్ ఫైండ్ ద సక్సెస్, ఇట్ రియలీ బ్రేక్స్ మై హార్ట్. But after one day, the next day morning, I wake up and say, screw this. I'll work harder. I'll work smarter. Let's do it. And I think we have to resolve and go away. The minute nenu fight వదిలేసానంటే, that is where my downfall will be there. And you know, పెద్దవాళ్ళందరూ చూసి మా నాన్నగారే నాకు ఆయనే పెద్ద గుణపాఠం మాకు. ఆయన చూడని సక్సెస్, ఆయన చూడని ఫెయిలియర్స్, ఆయన చూడని సూపర్ స్టార్డమ్ మా. అక్కడి నుంచే నేర్చుకుంటాం. నథింగ్ ఇస్ పర్మనెంట్. అండ్ కాకపోతే సక్సెస్ రేట్ కంపేర్ చేసుకుంటే విష్ణు కొంచెం తక్కువే అని చెప్పాలి, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే దీంట్లో ఉన్న మెయిన్ మంచు ఫ్యామిలీ మీద ఉన్న కంప్లైంట్ ఏంటంటే ఇండస్ట్రీలో కానీ బయట కానీ, అంటే ఈ మంచు ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వాలంటేనే భయపడతారు. ఎందుకు భయం అంటే, నేను ఒక కొత్త డైరెక్టర్ అందులో కాంపౌండ్లోకి అడుగుపెట్టాలంటే భయపడతారు. ఎందుకంటే ఇన్వాల్వ్మెంట్ ఓవర్గా ఉంటుందనా ఏంటి? I don't know. This is the first time I'm hearing, but చెప్పండి. నాకు తెలిసి ఒక టాప్ డైరెక్టర్ మీ కాంపౌండ్లో పనిచేయాలి అంటే పాత వాళ్ళు వద్దు, రాఘవేంద్రరావు గారు, దాసరి గారు కాదు, కొత్త వాళ్ళు, ఏ లైక్ సుకుమార్ గారు లాంటి వాళ్ళు, కోటాలు లాంటి వాళ్ళు, ఇంకా ఇలాంటి వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను వైట్ల గారు బిగినింగ్ స్టేజ్ కాబట్టి అక్కడి నుంచే సక్సెస్ వచ్చింది కాబట్టి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దానికి ముందు ఆయనకి సినిమా ఆడలాగా, సూపర్ స్టార్తో సినిమా ఆడలాగా అందరు వాడు. ఈ క్వశ్చన్ మీరు శ్రీను వైట్ల గారు అన్నారు. అండ్ రైట్ నెక్స్ట్ టు ఇట్, లెట్ us టేక్ ద కేస్ ఆఫ్ నాగేశ్వర రెడ్డి గారు. దాని తర్వాత వీరు పోట్ల సూపర్ హిట్స్ వచ్చాయి నాకు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా. దాని తర్వాత శ్రీవాస్ చేశాడు పాండవులు 9, విచ్ వాజ్ అ హిట్. ఐ వుడెంట్ సే అది సూపర్ హిట్ అని చెప్పను, ఇట్ వాజ్ అ హిట్. సో ఆల్ దీస్ 3 people were there. And Devakatta, he was a new director, we pulled it out. Of course the movie success ki failure ki pakan పెట్టేసాను, but they're working experience. Now ఇప్పుడు చదరంగం అని నేను ఒక సిరీస్ చేశాను. ఈజ్ అ న్యూ డైరెక్టర్. వాట్ అ బ్రిలియంట్ డైరెక్టర్ అతను. ఈజ్ అ ఫెనామినల్ డైరెక్టర్. హీల్ బి అ డైరెక్టర్. మీరు చూడండి, ఎవ్రీబడి విల్ స్టార్ట్ అప్రిషియేటింగ్. ఆయన ఇప్పుడు సుబ్బరాజ్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో మీరా రోడ్ అని ప్రొడ్యూస్ చేస్తున్నాను. అండ్ దేర్ ఇస్ ఇప్పుడు రాజ్ నరసింహ అని రైటర్ ఉన్నారు, ఆయనతో నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ కమింగ్ అప్ విత్ న్యూ డైరెక్టర్స్. ఇప్పుడు మోసగాళ్ళు, ఇట్స్ అ బ్రాండ్ న్యూ డైరెక్టర్. ఎక్కడో లాస్ ఏంజల్స్లో ఉన్న హైలీ రికమెండెడ్ డైరెక్టర్, ఆయనతో చేస్తున్నాను. సో వీఆర్ ఆల్ క్వైట్ హ్యాపీ విత్ వాట్ వీఆర్ డూయింగ్. సి ఇన్వాల్వ్మెంట్ అనేది ఐ డోంట్ నో, ఇట్స్ ప్రాబబ్లీ మిస్కన్సెప్షన్, కానీ ప్రాబ్లీ వీఆర్ ఆల్ దేర్. ఇప్పుడు అంతగా ఇన్వాల్వ్ అయితే ఎవరు చేయకూడదు కదా. అంటే నేను టాప్ డైరెక్టర్స్ అంటే లైక్ ఆల్రెడీ సక్సెస్లు, పెద్ద సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు మీరు అప్రోచ్ అవ్వడం జరుగుతుందా, లేదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా? వాళ్ళు ఎవరు కొన్నిసార్లు ఒక 2 మాత్రం పేర్లు చెప్పలేను, కానీ అప్రోచ్ అవ్వడం జరిగింది. కథ నచ్చక నేను బ్యాక్అవుట్ అయ్యాను. వాళ్ళు మళ్ళీ ఆ సినిమా తీసి అది ఆడకపోవడం కూడా జరిగింది మిగతా హీరోలతో. అది నేను రిక్వెస్ట్ కూడా చేసుకున్నాను, ఈ కథ కాదు వేరే కథ చేద్దాం. లేదు మాకు ఈ కథ ఫుల్ కాన్ఫిడెంట్. ప్రొడ్యూసర్తో సహా అడ్వాన్స్ తీసుకుని తిరిగి రిటర్న్ ఇచ్చిన టైంలో ఉన్నాయి. సో ఆ సినిమా ఆడకపోయేసరికి ఒక 2 months గ్యాప్ ఇచ్చి, ఏమంటే నెక్స్ట్ ఎప్పుడు చేద్దాం, ఇంకో కథ ఏదైనా ఉంటే చేద్దాం, గత అని చెప్పేసి మూవ్ అవుతూ ఉంటాం. బట్ దెర్ ఆర్ డైరెక్టర్స్ ఆల్సో విచ్ నేను షేమ్లెస్గా ఐ బీన్ ఆస్కింగ్ ఫర్ ద లాస్ట్ 6-7 years చేద్దాం. ఎవ్రీ ఇయర్ రొటీన్గా అడుగుతుంటారు, చేద్దామా అని. వాళ్ళు చేద్దాం బాబు, కొంతమంది చేద్దాం ఇష్టం అని, కొంతమంది డిస్కషన్కి వెళ్ళి కథ నచ్చకపోగా కొంతమంది. ఇప్పుడు మోసగాళ్ళు టాపిక్ తీశారు కాబట్టి, అది అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది తెలుగు సినిమానా, ఇంగ్లీష్ సినిమానా, హిందీ సినిమానా, ఎవరికి తెలియదు అసలు ఏంటి అసలు దాని డీటెయిల్స్. మోసగాళ్ళు అనేది ఒక 2 years బ్యాక్ ఒక న్యూస్ ఆర్టికల్ చేసి ఇది కథగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో. సో కమింగ్ బ్యాక్, ఆచార్య అమెరికా యాత్ర రిజల్ట్ రాకముందే ఏమనుకున్నానంటే, ఒక 1 year లెట్స్ జస్ట్ టేక్ అ గ్యాప్, షడప్ ఫస్ట్, మొత్తం మీరు ముందు రివైజ్ చేసుకోండి, దాని తర్వాత కమ్ బ్యాక్ అని ఉద్దేశంతో ఆర్టికల్ చూసిన వెంటనే LAలో నుంచి నాకు తెలిసిన రైటర్స్ని కొంతమందిని హైర్ చేసి వాళ్ళని ఇండియాకి పిలిపించి ముందు కథ రాయించాం.
నా వ్యూ ఏంటి, బడ్జెట్లో మనం ఒక ఇంగ్లీష్ సినిమా తీసేద్దాం అని. సో అక్కడ కంపెనీ స్థాపించి అక్కడ మొత్తం రెడీ చేసేటప్పుడు నా వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. రే నువ్వు ఇంత ఖర్చు పెట్టి అక్కడ చేస్తున్నావు కదా, ఇంకో కొంత ఖర్చు పెడితే ఇంకొక తెలుగు వర్షన్ కూడా వచ్చేస్తుంది కదా, తెలుగులో చేసుకుంటే కనీసం మనం సేఫ్టీ ఉంటుంది కదా మనకి అన్నాడు. సరే చేద్దాం అన్న. సో ఇంగ్లీష్ వర్షన్ వచ్చి అది రిలీజ్ అవ్వడానికి ఎప్పుడు రిలీజ్ అవుద్దో నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే జూలైలో ఒక ఫెస్టివల్లో వేసి బయర్స్కి నేను చూపించాలి. తెలుగు వర్షను దేవుడి దయ వల్ల June 5th రిలీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ అనౌన్సింగ్ ద డేట్. ఈరోజు మధ్యాహ్నం ఏమన్నా కన్ఫర్మ్ అయింది. నైస్. అంటే ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్ సినిమా అనుకోవాలా, దానిలోంచి ఇది తెలుగు సినిమా కానీ, ఎందుకంటే తెలుగుకి లిబర్టీస్ చాలా తీసుకున్నాం, ఇంగ్లీష్కి మేము లిబర్టీస్ తీసుకోవాలి. అది ఇట్స్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ కట్ ఆల్ టుగెదర్. అనేది మీరు స్టార్ట్ చేయాలి అనుకున్న పాయింట్ ఇంగ్లీష్లోనే కదా, ఒరిజినల్ మూల ఐడియా ఇంగ్లీష్ మూలగా. బట్ కానీ ఆ కథ జరిగింది భారతదేశంలో, కొంత భాగం అమెరికాలో. సో అది మేజర్గా ఇండియాలోనే జరిగింది. లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాను. సినిమా లాంగ్వేజ్ అనేది ఫస్ట్ ఇంగ్లీష్లోనే చేద్దాం అనుకున్నారు. అది ఇంటర్నేషనల్ వర్జన్లో కూడా మీకు హిందీ ఇంగ్లీష్ అండ్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మిక్స్డ్ ఉంటుంది. అది స్లమ్ డాగ్ మిలినియర్ లాగా. తెలుగులో మాత్రం టోటల్ తెలుగు, తెలుగులో మాత్రం టోటల్ తెలుగు. అక్కడ మేము కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. ఇంగ్లీష్ మాట్లాడే సన్నివేశాలని ఎలాగ తెలుగులో చెప్పాలనేది 2-3 విధాలుగా ట్రై చేస్తున్నాం. అది రిలీజ్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే నేను మామూలుగా ఏమంటారంటే మనలో ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంకా ఈ విష్ణు ఇంకా ఇంటనే పూర్తిగా గెలవలేదు, రచ్చ ఎందుకు వై నాట్ ద వరల్డ్. ఇప్పుడు నేను తీసే సినిమాని ఇంగ్లీష్లో మాట్లాడితే అది ఇంగ్లీష్ సినిమా, తెలుగులో మాట్లాడితే తెలుగు సినిమా, అంతే కదా. కథ చూసేవాళ్ళు ఎవరైనా సరే కథ నచ్చాలి. కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఆస్కర్ గెలిచింది ఈ ఇయర్ పారాసైట్ అన్న మూవీ. అండ్ ఫెనామినల్ డైరెక్షన్. బెస్ట్ ఫిల్మ్గా గెలవచ్చా లేదా అనేది నేను డిబేట్ చేయొచ్చు, కానీ బెస్ట్ డైరెక్టర్ అవార్డు మాత్రం ఫెనామినల్. ఆ సినిమా చూసి నేను చెప్తాను, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియలా. ఇట్స్ బ్రిలియంట్ డైరెక్షన్. మొత్తం కొరియన్ ఫిల్మ్ అది. అండ్ సో ఇట్స్ ద సెకండ్ టైం. దీని ముందు ఇటాలియన్ ఫిల్మ్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ గెలిచింది. కొరియన్ ఫిల్మ్ ఫస్ట్ టైం గెలవడం. సో ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఆ లెక్కనంటే అర్థం ఏంటి, తెలుగులో కానీ ఒక బ్రహ్మాండమైన సినిమా తీసామంటే అది ఆస్కర్ కూడా గెలవచ్చు. సో ఇట్ జస్ట్ ఓపెన్ ద లాట్ ఆఫ్ డోర్స్. దానికన్నా బెటర్ ఆప్షన్ ఏం కావాలి మనకి. ఓకే. అంటే ఆల్మోస్ట్ సేమ్ రెండు ఒకటిలాగా రిలీజ్ అవుతున్నట్టు. జూన్, అది కూడా జూలై అంటున్నారు కదా. అది జూలైలో ఫెస్టివల్కి పంపిస్తామండి. దాని తర్వాత ఏ కార్పొరేట్ కంపెనీ స్టూడియో తీసుకుంటుందో వాళ్ళు రిలీజ్ ఫెస్టివల్కి ఆల్రెడీ ఇక్కడ తెలుగులో రిలీజ్ చేశాక. ఇట్స్ తెలుగు వర్షన్ డిఫరెంట్ కదా, దీంట్లో ఫైట్లు పెట్టాం, దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఓ యా తెలుగుకి ఫైట్లు ఉన్నాయి. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఇన్ తెలుగు ఆల్ టుగెదర్. ఇంగ్లీష్కి వచ్చేసరికి అది కుదించాం. అది తెలుగు సెన్సిబిలిటీస్ కొన్ని ఉంటాయండి. ఫాదర్ మదర్ వీఆర్ ఇండియన్స్ ఇన్ జనరల్ ఆర్ సెంటిమెంటల్ ఫూల్స్. ఓకే, వీఆర్ సకర్స్ ఫర్ సెంటిమెంట్స్. అవి టచ్ మీ నాట్గా కొన్ని సినిమాల్లో వెళ్తూ ఉంటాయి. సో అలాగా కొన్ని చేయాల్సి వచ్చింది. కాస్టింగ్ అదేనా, సునీల్ శెట్టి? ఎస్ కానీ ఇంగ్లీష్లో కొన్ని మారుతున్నాయి, కొన్ని విధాలు మారుతాయి అన్నమాట. సునీల్ శెట్టి కూడా మారుతాయి? లేదు, ఆయన పోర్షను, కాజల్ పోర్షన్, నా పోర్షన్ వరకు స్టాండర్డ్గా ఉంటాయి. నవీన్ చంద్రది, నవదీప్ ఇవి ఉంటాయి. మిగతా కొన్ని ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. సునీల్ శెట్టి అన్నది ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ అతను ఒక ఫ్లాప్ ఇదే నడుస్తుంది తనది. సునీల్ శెట్టి ఎందుకు అతన్ని ఎంచుకోవడంలో రీజన్ ఏంటి? ఇండియాలో వన్ ఆఫ్ ద ఒరిజినల్ యాక్షన్ స్టార్స్ అతను. మేము చిన్నప్పుడు చూసాం సునీల్. ఎస్. సో ఇప్పుడు ఆయన్ని పెట్టే దాంట్లో ఇట్స్ ఆటోమేటిక్గా నాకు ఇప్పుడు హీరోగా కొంతమందికి మార్కెట్ లేకపోవచ్చు. హీరోగానే కొత్త పరిగెత్తుకుంటే వెళ్ళి థియేటర్లు చూడాల్సిన అవసరం లేదు. కానీ ఒక ప్యాడెడ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తే సడన్గా కలరే మారిపోద్ది. అది చాలామందిని చూసాం మనం ఇప్పుడు. అండ్ దట్స్ హౌ ఆయన హీ మైగ్రేటెడ్ టు దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ యాక్టింగ్కి మైగ్రేట్ అయ్యారు. అండ్ తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఆయన లాంచ్ అయినప్పుడే నాకు ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూటర్ కాల్స్ వచ్చాయి. సో ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ మీ. అండ్ నాకు పాన్ ఇండియా ఫీల్ వస్తుంది సునీల్ శెట్టి గారు యాక్ట్ చేసినప్పుడు. అండ్ ఐ నీడ్ దట్ క్యారెక్టర్ ఆల్సో, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అలా డిమాండ్ చేస్తుంది అనమాట. సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. హిందీలో నేమ్ పెట్టారా దానికి? హిందీ రిలీజ్ చేయట్లేదండి. ఓన్లీ హిందీ, తెలుగు? ఓన్లీ తెలుగు అండ్ అన్ ఇంటర్నేషనల్ వర్జన్. తెలుగు ఇంగ్లీష్ అంతే. ఓకే. ఎందుకంటే చేయొచ్చు కదా, అదే ఇంకా హిందీలో అదర్ లాంగ్వేజ్లో చేయొచ్చుగా. ఎట్లా ఇదే నాకు కోఆర్డినేషన్ తలతో ఒక ప్రాణానికి వస్తుంది. ఇదే నేను చేసిన సినిమాల్లో హైయెస్ట్ బడ్జెట్ ఫిల్ము ఇది. ముందు ఇది నేను సెటిల్ చేయండి, దాని తర్వాత ఇట్స్ టూ మచ్ కోఆర్డినేషన్.
ఓకే ఓకే చదరంగం వెబ్ సిరీస్కి మళ్ళీ వద్దాం. కంటిన్యూస్గా ఇదే టాపిక్ బోరింగ్. అండ్ కమింగ్ టు అగైన్ మనోజ్కి వస్తే, మనోజ్ విష్ణు చాలా ఏమంటారు ఒక పద్ధతి గల అబ్బాయిలాగా ఒక 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 రెస్పాన్సిబుల్ పర్సన్గా కనబడతాడు. చాలా అంటే అన్నిట్లో తనే చూసుకుంటాడు. ఇది ఒక 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 ఫీల్ ఉంటుంది. మనోజ్లో అదేం కనబడదు ఏంటి అసలు, అంటే పట్టింపు లేని వ్యక్తిగా అసలు, అంటే ఈ దీంట్లో అసలు ఎక్కడ ఇన్వాల్వ్, అంటే పట్టింపు లేని మీన్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా కనబడరు. ఏది స్కూల్స్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు. ఏంటి మీకు ఆయనకు తేడా ఏంటి? నాన్నగారు అడిగినప్పుడు చూసుకోవాలి కదా అది ఇదంటే, అన్న ముందు పుట్టాడు, అన్నం చూసుకొని నాకు ఓన్లీ యాక్టింగ్ అంటే ఇష్టం, నాకు ఇంకేం ఇష్టం లేదు, దిస్ ఇస్ మై ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ అని చెప్పాడు. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. వాడికి దమ్మునింది చెప్పడానికి. నాకు రెస్పాన్సిబిలిటీ, పెద్ద కొడుకుగా పుట్టడం అనేది మా నాన్న చెప్తాను, ఇంటికి పెద్ద కొడుకు శాపం రా అంటుంటారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అంతా పెద్ద కొడుకు పడుతుంది. అండ్ నేను కూడా నా ఫస్ట్ లవ్ ఏమని అడిగారంటే, యాక్టింగ్ ఇస్ మై ఫస్ట్ లవ్. ఎడ్యుకేషన్, అదర్ వర్టికల్స్ ఆర్ మై రెస్పాన్సిబిలిటీస్. రెండింటికి అంతే చెప్పగలను. ఇప్పుడు ఏంటంటే బిజినెస్కి సంబంధం లేదా అసలు? మనోజ్కి అసలు బిజినెస్ సంబంధం లేదే తన సొంతగా ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ ష్యూర్ హిజ్ ఐడియాస్, హిజ్ వ్యూస్, ఎవ్రీబడి విల్ ఎవాల్వ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలింగ్ ఉంటుంది, ఒక్కొక్కరికి టైమింగ్ ఉంటుంది. అండ్ స్కూల్స్ విషయానికి వస్తే స్ప్రింగ్ బోర్డ్ అది అక్కడక్కడ బ్రాంచెస్ ఏమైనా కొన్ని తీసేశారా? 47 బ్రాంచెస్ ఉన్నాయండి టోటల్. 47 ఇప్పటికీ 47 ఏమన్నా తీసేయడం జరిగిందా ఎక్కడైనా? ఇట్స్ అ ఫ్రాంచైజీ మోడ్ మనది. అవి తీసే మనకి లేదు, మనది ఇప్పుడు ఓన్ వచ్చి 24 ఉన్నాయి. ఓన్ 24 ఉన్నాయి, మిగతా ఫ్రాంచైజీస్ ఉన్నాయి. సో ఫ్రాంచైజీస్ కీప్ గ్రోయింగ్. నేను అనుకున్నంత వేగంగా ఎదగలా కానీ, బట్ ఇన్ ద నెక్స్ట్ 2 years వీ షుడ్ టచ్ 100. ఫ్రాంచైజీస్ కూడా ఎక్కడ తీసేయడం జరగలేదా? అంటే నాకు ఎక్కడో అనిపించి ఒకటి ఉప్పల్లో ఒకటి ఉంది, అది నేను చూశాను. 1 year విద్యానికేతన్ కదా స్ప్రింగ్ ఒకటి, అది ప్రీ స్కూల్ వరకే ఉంది. ప్రీ స్కూల్ గురించి. ప్రీ స్కూల్ ఉంది అనుకుంటా అక్కడే. లేదు తీసేశారు. అది అక్కడ డౌట్ వచ్చింది నాకు. అదేమన్నా నో క్లూ, మేబీ ఇంకో దగ్గర ఏమైనా మార్చుంటారేమో. ఫ్రాంచైజీస్ కీప్ కమ్ అండ్ గో, ఇట్స్ అ కామన్ థింగ్. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ద పీపుల్ హూ మేనేజ్ ఇట్ కదా. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఆడియన్స్కి కూడా ఏంటంటే, ఆ మధ్య ఓటర్ సినిమా విషయంలో ఆ డైరెక్టర్ నా లైఫ్కి థ్రెట్ ఉంది, నన్ను చంపే ప్రమాదం కూడా ఉంది విష్ణు అనే రేంజ్లో వీడియో చేసి పెట్టాడు. ఏంటి అసలు విష్ణులో ఇంత క్రిమినల్ యాంగిల్ ఉందా అన్నది ఏంటి మరొక అది చూసి నాకే డౌట్ వచ్చింది, అదే నేనేనా అని. ఏంటి అసలు ఏం ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు అలా చేశాడు ఏంటో. సో హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్ దట్. ఐ హ్యావ్ నో క్లూ. ఏం అంటే ఏ క్లూ లేకుండా ఎంత ఆ వీడియో దాకా వెళ్ళాడని ఐ హ్యాడ్ నో క్లూ. అతన్ని పిలిచి మాట్లాడదాం అంటే ఇమ్మీడియట్గా మా వాళ్ళందరూ దే కేమ్ ఫార్వర్డ్ అండ్ సెడ్, పొరపాటును కూడా మాట్లాడకు, అతను తాగి మాట్లాడా, తాగకుండా మాట్లాడా, ఏం మాట్లాడాడు, కావాలని ఏమైనా సినిమా రిలీజ్కి ముందుకు ఏమైనా ఇష్యూ చేయడానికి వచ్చారా ఏంటి. ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక సినిమా అయిపోయి 2 years అయింది. సో ఇంకా వన్స్ ఒక సీజన్కి ఒక సినిమా ఆడుతుంది, అది ఆడదు అని తెలిసిన తర్వాత మీకు యూ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఇట్. సో అందుకే ఆటోమేటిక్గా డిస్ట్రిబ్యూటర్స్ కూడా తెలిసి హార్డ్లీ అది రిలీజ్ కూడా అవ్వలేదు. సో యూనో, సో వీ కెప్ట్ క్వైట్. సో ఆయన చెప్పడం వల్ల రియాక్షన్ కోసం ఐ హేట్ చీప్ పబ్లిసిటీస్. ఈ చీప్ థ్రిల్స్, ఊరికే కాంట్రవర్సీ చేస్తే సినిమా ఆడుతుంది, అవన్నీ బుల్షిట్. కంటెంట్ ఉంటే సినిమా ఆడుతుంది, లేకపోతే జనాల వెరీ స్మార్ట్. అంటే ఆయన ఆ సినిమా విషయంలో ఆడుద్దని అలా చేశాడంటారా? ఐ హ్యావ్ నో క్లూ ఆయన ఎందుకు చేశాడు. దాని తర్వాత వీ కెప్ట్ క్వైట్. యూనో, జనరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ టు డూ, ఎవరన్నా మీకు నచ్చని చేసినప్పుడు సైలెంట్ అయిపోవడమే. నేను పిలిచి మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే ఆయనతో నేను దాదాపు ఒక 1.5 year ఎంతో ట్రావెల్ అయ్యాను. సో ఆయన సగం మంది వచ్చి, ఆయన నాకు పరిచయం చేసిన వాళ్ళందరూ వచ్చి, ఆ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ వచ్చి తాగేదో మాట్లాడాడు, దయచేసి మీరు రియాక్ట్ అవ్వకండి ప్లీజ్, దయచేసి రియాక్ట్ అవ్వకండి అని ఇమ్మీడియట్గా చెప్పారు. చెప్పిన వెంటనే ఐ వాజ్ లైక్, నీ గమ్మునుంటే తప్పు అయినట్టు ఉంటుంది కదా, వాట్ డు వీ డూ అని చెప్పాం. సో ఆటోమేటిక్గా ఏం చేసాం, ఐ హ్యాడ్ టు స్టెప్ బ్యాక్. లీగల్ కోర్స్ ఏం జరుగుతుందో, సో వీ హ్యావ్ గుడ్ లీగల్ అడ్వైజర్స్, వాళ్ళే మీరే ఏదో మాట్లాడుకుని సెటిల్ చేసుకోండి అని చెప్పాను. దర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ అబౌట్ ఇట్. ఓకే. అంటే తన తర్వాత సారీ చెప్పడం అలాంటివి జరిగిందా? ఏమో మధ్యవర్తులతో వచ్చారు. ఒక్కసారి మీరు చెప్పిన తర్వాత ఐ వుడ్ ఐ వాంట్ నెగటివిటీకి దూరంగా ఉంటాను నేను. నాకెందుకు నా సినిమాలు, నా ఇది ఐ హ్యావ్ టు కీప్ క్యారింగ్ ఆన్.
నాకు ఉండేది 24 గంటలు, 24 గంటలు సరిపోట్లా. అదే 24 గంటల్లో బిల్ గేట్స్ ఎన్నో అచీవ్ చేసుకుని వెళ్తున్నాడు. యూనో దిస్ వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ డూయింగ్, ఐ హ్యావ్ టు అచీవ్ మోర్ అనుకున్న ఉద్దేశంతో ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ హార్డ్. ఓకే, అంటే దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అసెంబ్లీ రౌడీ రైట్స్ కొనమని. ఆ సినిమా రైట్స్ వచ్చి ఒరిజినల్గా అసెంబ్లీ రౌడీది కావాలని తీసుకున్నారు మన దగ్గర. అది ఆ రైట్స్ కూడా జరుగుతూనే ఉంది, అదే కథా వేదికల హక్కులు ఇది అవి జరుగుతున్నాయి. సో లెట్ దెమ్ కీప్ గోయింగ్ అని, అది మనకెందుకు అనుకుని గమనం. నాన్నగారు ఇట్లాంటివి భరించరు అసలు, ఏం దగ్గర పిలిచి క్లాస్ పీరియడ్ అలాంటివి ఏం చేయలేదు? అంటే ఆయన చూసినప్పుడు ఆయన కూర్చోబెట్టి చూసావా నేర్చుకున్నావా అన్నాడు. ఎవ్రీడే ఇస్ ఎ లెసన్, నీకు అర్థమైందా అన్నాడు. అవును, ఎవ్రీడే ఇస్ ఎ లెసన్ నాన్న నేర్చుకున్నాం. వాట్ ఈస్ ఇట్ దట్ యూ లర్న్ వీళ్ళు అంటే అంతే. ఎందుకు ఆయన మాట్లాడే ఈ రోజుకి నాకు అది $1 million క్వశ్చన్. దాని ద్వారా చాలామందితో మాట్లాడడానికి వచ్చారు. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే ఓకే ఓకే. తర్వాత విషయం, దాసరి గారితో అంటే ఒక కెరియర్ చాలా సాఫ్ట్గా జరుగుతున్న టైంలో, ఆల్మోస్ట్ ఒక మినిమం సక్సెస్లు ఉన్న టైంలో దాసరి గారి సినిమాలు ఎర్రబస్సు కానీ, ఆర్జీవి గారి సినిమాలు రౌడీ కానీ, అఫ్కోర్స్ రౌడీ ఈజ్ బెటర్ దాన్ ఎర్రబస్సు. ఎందుకు ఆ దాసరి గారి సినిమాలు అంటే ఇప్పటి జనరేషన్ మాట్లాడుకుంటే ఆయన లెజెండరీ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇప్పటి జనరేషన్కి ఒక అవుట్డేటెడ్ సినిమాలే అంటాం. ఎందుకు చేయాల్సి వచ్చింది? గ్రాటిట్యూడ్, విశ్వాసం కోసం. ఓకే. మా నాన్న ఎన్నో సందర్భాల్లో చెప్పారు, ఆయనకి నటుడిగా జన్మనిచ్చింది దాసనారాయణరావు గారని. మా ఇంటి పెద్ద ఆయన. సి ఐ రియలీ లవ్ దట్ మ్యాన్. మా ఫాదర్కి ఫాదర్ లాంటి ఆయన. ఓకే. ఒక డైరెక్టర్గా నేను తీసి పడేయలేం. దిస్ నోబడీ కెన్ డూ దట్. ఏ డైరెక్టర్ కూడా దాసనారాయణరావు గారు హీ వాజ్ ఫార్ అహెడ్ ఆఫ్ హిస్ టైమ్. సక్సెస్ ఫెయిల్యూర్స్ అది పట్టించుకోకూడదు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద ట్రాక్ రికార్డ్. నేను సచిన్ టెండూల్కర్ ఈరోజు వచ్చి ఆడమంటే ఈ కాంట్ ప్లే అగేన్స్ట్ బికాస్ హిస్ ఫిట్నెస్ విల్ నాట్ యాక్సెప్ట్. సునీల్ గవాస్కర్ ఈ స్టిల్ ఎ లెజెండ్. లెజెండ్ ఇస్ ఎ లెజెండ్. ఆ సినిమా చేయడానికి కారణం కేవలం ఆయన పిలిచి, రే విష్ణు నువ్వు నాకు చేయాలరా, నాకు కథ ఏంటో తెలియదు, రీమేక్ అని కూడా తెలియదు, ఏంటో తెలియదు, ఒక సినిమా తీసుకున్నా నువ్వు చేయాలరా అన్న. అలాగే అంకుల్ అన్న. దెర్స్ నో క్వశ్చన్. ఇప్పుడు కొంతమందికి ఆయన అన్నవారు లేకపోతే మా నాన్న బిగినింగ్ ఎవరు ఎంకరేజ్ చేయలే. ఇప్పుడు ఆయనకు అవసరం వచ్చి నన్ను రే నువ్వు చేయాలరా అంటే నీ క్యాల్కులేషన్ చేశానంటే మనిషినా ఇంకేమైనా. మనం అందరం కొన్ని వాల్యూస్తో బతుకుతున్నాం. ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎస్, నా కెరియర్కి అది పెద్ద దెబ్బ కొట్టింది, బట్ ఐఎమ్ యంగ్, ఐల్ కమ్ బ్యాక్. మోసగాలు సూపర్ డూపర్ హిట్ అవుతుంది, వచ్చినప్పుడు ఐల్ కమ్ బ్యాక్ 10 times స్ట్రాంగర్. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. యూనో నేను ఒక గొప్ప దర్శకుడు కింద నేను యాక్ట్ చేశానన్న ఒక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు నేను. యూనో అంత లెజెండరీ డైరెక్టర్తో చేసి ఆయనతో సభాష్ అనిపించుకున్నాను. యాజ్ అన్ యాక్టర్ నాకు దానికన్నా పెద్ద అచీవ్మెంట్ ఏముంది? వెన్ ఆయన మా నాన్న లాంటి గొప్ప యాక్టర్స్ని లాంచ్ చేసి లెజెండ్స్తో ఆయన సినిమాలు తీసి ఆయన కొంతమందిని లెజెండ్స్గా చేసి రామారావు గారిని డైరెక్ట్ చేసిన ఆయన నన్ను డైరెక్ట్ చేశాడంటే, దానికన్నా ఆయన పక్కన నేను యాక్ట్ చేశానంటే దానికన్నా బిరుదేం కావాలి నాకు? సో ఓన్లీ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. లేకపోతే మనుషులుగా మనకి ఏమి విలువ ఉంటుందండి? మనల్ని ఏం జంతువులకి మనకి ఏంటి సపరేట్? ఓన్లీ బికాజ్ మనం కృతజ్ఞత చూపిస్తాం, లాయల్టీ చూపిస్తాం. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దాట్. నేను కానీ ఆ రోజు నేను చెయ్యను అని ఉంటే ఒక జంతువుకి నాకు తేడా ఏముంటుంది? దట్స్ ద రీజన్ ఐ డిడ్ ఇట్. సో ఆ సినిమాని మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యే చేశారా? ఇది పోద్ది ఆర్ నడుస్తుంది ఇర్రెస్పెక్టివ్, ఐ డోంట్ కేర్. అది ఆడుతుంది ఆడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సొంత మనుషులు చెయ్యొద్దని నాకు కబురు పంపించారు. ఓహో, చెయ్యొద్దు అని కబురు పంపించారు. ఎందుకు? వాళ్ళకి ఏంటది? ప్రాబ్లీ దే డోంట్ వాంట్ ఎందుకు ఇప్పుడు సినిమా వద్దు, గురువుగారు ఫామ్లో లేరు వద్దు, వాళ్ళకి కథ తెలుసు వద్దు అని చెప్పి పంపించారు. ఐ సెడ్ ఐల్ డూ ఇట్. అండ్ మై డాడ్ వాజ్ లైక్, మా నాన్న వచ్చి ఫెంటాస్టిక్ డిసిషన్ విష్ణు, గురుగారు డైరెక్షన్ అది మంచి చెయ్యి, అది నువ్వు చెయ్యాలి అన్నాడు. అండ్ దట్స్ ఇట్.
లాయల్టీ అనేది లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ లివింగ్? ఫర్ మీ, నా వరకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్, రైట్ ఆర్ రాంగ్, దట్స్ ఇట్. దాని తర్వాత ముందు ఎస్, దాని తర్వాత జరిగే రిపర్కషన్స్ తర్వాత, దట్స్ వాట్ ఐ ఫర్మ్లీ బిలీవ్. అది నా వాల్యూస్, అది నా ఫిలాసఫీ. మీ విషయంలో అట్లాంటిది రివర్స్ అయిందా? లాయల్టీ, గ్రాటిట్యూడ్ అన్నది విష్ణు ఒకరికి బ్రేక్ ఇచ్చాడు, బట్ వాళ్ళు ఇప్పుడు సక్సెస్లో ఉండి విష్ణు వాళ్ళు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పేర్లు చెప్పకుండా దర్ లాట్ ఆఫ్ పీపుల్. డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి, ఏమి లేనప్పుడు సినిమాలు పిలిచి ఇచ్చిన వాళ్ళకి, క్యారెక్టర్స్ ఇచ్చిన వాళ్ళకి, హీరోయిన్స్గా చేసిన వాళ్ళకి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ లెర్న్ ఇస్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్. మీరు ఒకరికి హెల్ప్ చేస్తే డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్ వాళ్ళు మళ్ళీ తిరిగి హెల్ప్ చేస్తారు, లేకపోతే తిరిగి మీరు చెప్పింది చేస్తారు అనేది. జీరో ఎక్స్పెక్టేషన్స్. మీరు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలంటే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్. నేను ఎంతైనా ఇస్తాను, అది చేయను, నా ఇష్టం, నేను చేస్తాను అంతే. రేపు నాకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేయాలన్నా చాలా ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. నేను చాలామంది గుర్తొచ్చేది వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి ఏమైనా రిజాల్వ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గుర్తుకొస్తూ ఉంటాను. అండ్ ఐ ఫీల్ ప్రౌడ్. వినీకి మళ్ళీ అది నచ్చదు. వీళ్ళందరూ అసలు ఇది చేయరు, నీకు అవసరం ఉంటే మాత్రం రాత్రి 11 గంటలకి 1 గంటలకు ఫోన్లు చేస్తారు. వాట్ డు దే థింక్ దే ఆర్, అది ఇది, దెన్ దే డోంట్ ఈవెన్ కమ్ ఫర్ దిస్, అది దీనికి రారు, ఇది అది చేయరు అంటే నేను చెప్పాను, బీ థ్యాంక్ఫుల్. వాళ్ళు ఎవరికి ఫోన్ చేయలేక ఆఖరి వీడు ఫోన్ చేస్తే పని వద్దనుకునే కదా నాకు ఫోన్ చేస్తున్నారు. అండ్ రిజాల్వ్ చేయగలిగితే చేస్తున్నాం, దట్స్ ఆల్ ఐ క్యాన్. అండ్ దట్స్ ఎ గిఫ్ట్ ఐ హ్యావ్, అండ్ ప్రాబ్లీ దే వాంట్ టు యూజ్ ఇట్, లెట్ దెమ్ యూజ్ ఇట్. ఓకే, వాళ్ళ పేరు చెప్పకుండా అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, నాకేం పేర్లు వద్దు. కొన్ని ఇండస్ట్రీలు జరిగేటివి చెప్పుకుంటే అది మంచివి కావు, సో ఐ విల్ నాట్ టెల్. ఓకే సరే. మనం నిన్న వస్తూ ఒక వీడియో చూశాను, ఇంటర్వ్యూ చేద్దామన్న దాంట్లో కొన్ని వీడియోస్ చెక్ చేస్తుంటే ఏ సినిమా ఐ థింక్ నిఖిల్ది, ఎక్కడికి పోతావి చిన్నవాడు అయితే, దాంట్లో మాట్లాడుతూ అందరి హీరోలని ఇది చేస్తూ, మీరందరూ బ్యాక్గ్రౌండ్ లేని హీరోలు, అంటే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇలా వచ్చాము, మీరు కష్టపడి వచ్చారు. నేను నిఖిల్ అండ్ ఇంకెవరు ఉన్నారు, సందీప్ కిషన్ ఐ థింక్, పక్కన విజయ్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ, తన పేరు మెన్షన్ చేయలేదు. నిఖిల్ అందుకొని పక్కన విజయ్ కూడా ఉన్నాడంటే, విజయ్ సారీ నేను మర్చిపోయాను, నాకు నీకు అంత రిలేషన్ లేదు పెద్ద అని. అంటే అప్పుడు ఒక 1 సినిమా ఎక్స్పీరియన్స్ కదా, ఓన్లీ పెళ్లి చూపులు రిలీజ్ అయింది అప్పటికి. ఇప్పుడు చూసుకుంటే ఏమనిపిస్తుంది, విజయ్ ఇప్పుడు ఒక స్టార్ అయిపోయాడు. అప్పటికంటే మీరు పరిచయం లేదు, నిన్న అవాయిడ్ చేశారు ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్లో తన్నే. ఆ ఎక్స్ప్రెషన్స్ విజయ్ చూశాను నేను, ఏమనిపిస్తుంది అలా చూసాను. ఆ రోజు ఉద్దేశపరంగా ఉద్దేశపూర్వకంగా చేశారన్న నాకు అసలు కంప్లీట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఒక్క ఫ్రైడే చాలు మా కెరియర్ని మార్చడానికి. 1 ఫ్రైడే చేంజ్ దిస్ కెరియర్, అండ్ ఇఫ్ ఈజ్ నాట్ కేర్ఫుల్ 1 ఫ్రైడే విల్ చేంజ్ నీ కెరియర్. అది సూపర్ స్టార్, నేను చెప్పాను సూపర్ స్టార్ 0 అయిపోవచ్చు, 0 సూపర్ స్టార్ అయిపోయేది ఒక్క ఫ్రైడే 2 ఫ్రైడేలు చాలు. తెలుగును కాపాడుకోవాలి, మనం తమిళ వాళ్ళని చూసి నేర్చుకోవాలి, తమిళియన్స్ని చూసి వాళ్ళ భాషను ఎంతగా వాళ్ళు గౌరవిస్తారు, ప్రేమిస్తారు అని. ఎంతమందికి మన వాళ్ళు తెలుగు భాషను కాపాడుతున్నాం? ఏదో కాస్త నాకు సిగ్గుగా ఉంది, నేను తెలుగు భాష అంత మా నాన్నగారిలా మాట్లాడలేనని సిగ్గుగా ఉంది. కానీ నేనేంటి, కంపల్సరీ విద్యానికేతన్లో స్కూల్లో చదివితే ఐదర్ యువర్ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ మస్ట్ బీ తెలుగు అని ఇప్పుడు కాదు 10 years ago రూల్ పాస్ చేశాం. అది నేను ఇన్స్పిరేషన్ మరాఠీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. నేను ఐదర్ సెకండ్ లాంగ్వేజ్ ఆర్ థర్డ్ లాంగ్వేజ్ మీరు కంపల్సరీ తెలుగు చదవాలని నేను పెట్టుకున్నాను. నాకు తెలుగుతనం అంటే నాకు విపరీతం. ఏ రోజైనా తెలుగు ఉద్యమం స్టార్ట్ చేస్తే నేనే స్టార్ట్ చేస్తాను. ఓకే. అండ్ వైసీపీ గురించి మాట్లాడతా, జగన్ గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉండి దాంట్లోకి అట్రాక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఓన్లీ యువర్ వైఫ్ ఆర్ ఎనీ అదర్ రీజన్స్? నేను ముందే చెప్పాను, ఇలాగ నాకు చంద్రబాబు అంకులు బంధువులే, ఈ పక్క నాకు బంధువులే, కానీ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా వైఫ్కి ఇవ్వాలి. రైట్ ఆర్ రాంగ్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్, దాని తర్వాత ఇంకేదైనా సరే. అండ్ జగన్ అన్న ఈజ్ వినీ వాళ్ళ ఎల్డర్ బ్రదర్, అండ్ హీజ్ మై ప్రయారిటీ. నాకు ఫస్ట్ ఆయనే వస్తారు. సో న్యాచురలీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐ హ్యావ్ టు నా లాయల్టీస్ ఎక్కడున్నాయి? జగనంతోనే ఉంటుంది. ఓకే. సో ఓన్లీ ఆ ఫ్యామిలీ రిలేషన్ వల్ల? అఫ్ కోర్స్.
ఓకే, ప్రిన్సిపల్స్ దానికి అట్రాక్ట్ అయ్యి కాదు. నో టెల్ మీ వన్ లీడర్ ఢిల్లీని ఢీగొట్టుకొని ఒక తెలుగువాడు ఇద్దరే ఉన్నారు. ఢిల్లీని ఢీగొట్టి నిలబడిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఇద్దరే ఉన్నారు. చెప్పండి ఎవరని. ఫస్ట్ ఎవరో చెప్పండి. అన్న ఎన్టీఆర్ గారు, జగనన్న. ఓకే, అది నేను చెప్పింది కాదు. ఓకే, ఆ లెక్కలో అంట. ఆ లెక్కలో వాళ్ళని ఛాలెంజ్ చేసి, ఢిల్లీని ఛాలెంజ్ చేసి మీరా నేనా చూసుకుందాం పదా అని ఎన్ని ఇబ్బంది పెట్టినా యూ హ్యావ్ టు. మీకు ఆయన నచ్చినా నచ్చకపోయినా ఒక్కటి మాత్రం మీరు అప్రిషియేట్ చేయాల్సిన ఆయన గట్స్ అండ్ రిజాల్వ్. ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన, జైల్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, అన్నీ చేశారు, టార్చర్ చేశారు, ఇంత నరకం చూపించారు. 9 సంవత్సరాలు ఫైట్ చేశాడు ఆయన. అది యంగర్ జనరేషన్ గుణపాఠం, ఎవరికైనా గుణపాఠం. నువ్వు నమ్మింది పట్టుకొని ఫైట్ చేయి, నువ్వు అనుకున్న గమ్యానికి చేరుతావు అనేది జగనన్న నిదర్శనం. సో ఐ అప్రిషియేట్ ఫర్ హిస్ థింగ్. అండ్ ఆయన పాలసీస్ కూడా అమ్మ ఒడి అని ఎవ్రీథింగ్, ఇట్స్ గ్రేట్ పాలసీస్. అండ్ కాలం నిర్ణయిస్తుంది హౌ గుడ్ ద పాలసీస్ ఆర్. ఇప్పుడు ఈ మందు విషయంలో పెద్ద గొడవలు అవుతున్నాయి కదా, ఏంటి చీప్ లిక్కర్లు అమ్ముతున్నారు అసలు? మద్యపాన నిషేధం, నో క్లూ అబౌట్ దట్. మద్యపాన నిషేధం ఎంతవరకు కరెక్ట్? ఎడ్యుకేషన్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి చెప్పంటే అది కానీ ఒకటి మాత్రం ఇది చేస్తే, మందు నిషేధించేది ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ దట్ ఇస్ ట్రూ, బట్ ఐ థింక్ యాజ్ గ్రోన్ అప్ అడల్ట్స్ ఎవరికి వాళ్ళ చాయిస్ వదిలేయాలని. గుజరాత్లో కూడా మందు నిషేధం ఉంది. అది నాకు అర్థమే కాదు. గుజరాత్కి వెళ్ళినప్పుడు 5 స్టార్ హోటల్స్లో ఇస్తారు, బట్ అక్కడ ఎవరు బయట అమ్మరు అని. ఆ లాజికే అర్థం కావట్లే నాకు. తాగొద్దంతే, ఎందుకు తాగకూడదు అనేది ఎందుకు రూల్ పెట్టేది? మరి విషయం ఎంత ఎప్పుడు అనలేదా జగన్ గారితో? ఆ టాపిక్ మాట్లాడే అంత ఇది ఎందుకు? వాళ్ళ పాలసీ జగనన్న పాలసీ. ఓకే, ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఢిల్లీ, ఒక లాస్ట్ పొలిటికల్ క్వశ్చన్ అడిగేసి వేరే దాంట్లోకి వద్దాం. ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్న అల్లర్ల విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ దాని గురించి నాకు ఫుల్ క్లారిటీ లేదండి. ఐల్ బీ ఆనెస్ట్ విత్ యూ. కానీ ఢిల్లీలో జరిగేది మాత్రం ఇట్స్ స్టూపిడిటీ. భారతదేశంలో హిందూ ముస్లిమ్స్ బ్రదర్స్లా బతుకుతున్నాం మనం. ఎవరో ఒకరు వాళ్ళ స్వలాభం కోసం చేసిన గొడవలు. ఎవరు? బీజేపీ అంటే ఇట్ కెనాట్ బీ. నోబడీ విల్ షూట్ దెమ్సెల్ఫ్ ఇన్ దర్ లెగ్స్. ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసిందంటే నమ్మను నేను. కొంతమంది, ఇప్పుడు మీకు తెలుసు, ఓల్డ్ సిటీలో కొన్ని సంవత్సరాల ముందు ఒక గొడవలు, మత కలహాలు స్టార్ట్ చేయాలని చెప్పి ఒక పార్టీకి ఒక హిందువే కావాలని గుడి పైన ఏదో వేశారు. ఆ పెద్ద గొడవ కూడా జరిగింది. అప్పుడు అది పోలీసులు తీసుకెళ్ళి అది అనౌన్స్ కూడా చేశారు. సో ఐ బిలీవ్ ఇట్ ఈస్ కొన్ని గాడిదలు చేసిన పని ఇది. కానీ త్రూ అవుట్ ద కంట్రీ, అరే నా పిల్లలకి బాడీ గార్డ్స్గా ఉండేది, నాకు బాడీ గార్డ్స్ నాకు ఎప్పుడు సెక్యూరిటీ ఇచ్చేది ముస్లిమ్సే, పాత బస్తీ ముస్లిమ్సే. వాళ్ళని నమ్మి నా జీవితాన్ని పెట్టుకొని, వాళ్ళని నమ్ముకొని నేను నా పక్కనే పెట్టుకొని ఉన్నానుగా. సో దట్స్ నాట్ లైక్ దాట్. ఇట్స్ ఎవరో ఒక స్టూపిడ్ రాస్కల్స్ చేసిన పని అది. ద హోల్ కంట్రీ, అది ఒక్క ఇన్సిడెంట్ వల్ల యూ కెనాట్ ఒక కంట్రీని డిఫైన్ చేయలేము. ఓకే, ఓకే. అండ్ ఈ వెబ్ సిరీస్కి వస్తే చదరంగం, దాంట్లో కూడా పొలిటికల్ ఎన్టీఆర్ గారు అంటే నేను చూడలేదు యాక్చువల్గా, ఫ్రీగా 9 ఎపిసోడ్ నేను చూడలేదు. దాంట్లో ఎన్టీఆర్ గారు నుంచి మైనస్ ఎపిసోడ్, అలాంటి ఎపిసోడ్ ఏమైనా ఉందా? ఇంటిగ్రేట్ చేసే ఎపిసోడ్? నాకు రామారావు గారు అంటే ఒక అవతారం. ఈజ్ ఒక అవతార పురుషుడు ఆయన. అది ఫ్యూచర్ జనరేషన్కి అలాంటి మనిషి ఒకరు ఉన్నారు అని చెప్తే నిజంగానే ఉన్నాడు అలాంటి మనిషి అని చెప్పుకోదగ్గ మహానుభావుడు ఆయన. ఆయన వచ్చిన పొలిటికల్ కెరియర్లో హీ కేమ్ విత్ అ థంపింగ్ మెజారిటీ. ఆయన విదేశాలకు వెళ్తే ఆయన్ని సీఎం పోస్ట్ నుంచి దించేశారు. అంత పీపుల్ ఫాలోయింగ్ ఉన్న ఆయన్ని తీసేసిన దానికి ఎందువల్ల జరిగింది అది. ఓకే. సో ఆ ఎపిసోడ్, ఐఎమ్ ఎ హిస్టరీ బఫ్, మీకు చెప్పాను ఐ లవ్ హిస్టరీ అని. సో ఆ ఎపిసోడ్ని ఐ వాంటెడ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ ఎపిసోడ్. అండ్ దాంట్లో నాదన్న భాస్కర్ రావు గారు కూడా ఆ క్యారెక్టర్ ఉంది కానీ, బట్ ఆయన విలన్గా చూపిలా నేను. ఓకే. నోబడీ ఈజ్ అ విలన్ ఇన్ పాలిటిక్స్. ఓకే. సిచ్యువేషన్స్ ఎవ్రీబడి, ఇట్స్ అ గేమ్ ఆఫ్ చెస్. ఓకే. ఇది కురుక్షేత్రం. ఓకే. ఎవరు ఎలా కరెక్ట్గా ఆడతారో, ఎలా స్ట్రాటజీ చేసుకుంటారో అది రాజకీయం అంటే. ఓకే, ఓకే. సో అది నేను ఆడలేను. సో ఐ విల్ నెవర్ బీ ఇన్ పాలిటిక్స్. ఐ కెనాట్, ఐ డోంట్ నో. యూ నీడ్ టు బీ ఇన్ అ డిఫరెంట్ లెవెల్ దానికి.
సో నాకు ఆ ఎపిసోడ్ బాగా నచ్చి అది మోడర్నైజ్ చేసి వి మేడ్ దట్ ఇంటూ సో ఆయన క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు? శ్రీకాంత్ గారు చేశారు. ఓహో, శ్రీకాంత్ గారు పెద్ద ఆయన క్యారెక్టర్ చేశారు. ఆ ఇన్సిడెన్సెస్ తీసుకొని మేము ఇంకా కొన్ని మోడర్నైజ్ చేసి మేము ఇప్పుడు జరుగుంటే ఎలాగా అనే ఉద్దేశంతో మేము చేసాం. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలు తీస్తే అది హిట్ ఆఫ్ లాభో తెలిసిపోతుంది. వెబ్ సిరీస్లో ఉన్నది ఏంటంటే మనం అది నడవకున్నా కూడా ఇది సక్సెస్ అన్న భ్రమలో ఉండిపోతాం, జనాలకు కూడా తెలియదు. బట్ ఈ సిరీస్ ఏంటి అంటే యూట్యూబ్ అంటే వ్యూస్ ద్వారా తెలిసిపోతుంది. అంటే మా లాంటి ప్రొడక్షన్ కంపెనీస్కి ఎలా అంటే ద సిరీస్ 100% సక్సెస్ అవ్వాలి, అయితేనే మేమందరం మళ్ళీ సిరీస్ ప్రొడక్షన్ పిలుస్తారు, లేకపోతే పిలవరు. ఇప్పుడు దాకా Z5లో ద హైయెస్ట్ రేటెడ్ షో అని చెప్పి తెలుగులో దే టోల్డ్. అండ్ దానికన్నా గర్వం నాకేం కావాలి. నేను వాళ్ళతో సిరీస్ తీసుకునేటప్పుడు ఒకటే చెప్పాను వాళ్ళ యాజమాన్యానికి, భారతదేశంలోనే నేనిచ్చే క్వాలిటీ మీకు ఏ ప్రొడక్షన్ హౌస్ ఈ బడ్జెట్లో ఇవ్వలేదు, అది నేను ప్రూవ్ చేసి చూపిస్తా అన్న. ఇన్ 6 months ఐ ప్రూవ్డ్ ఇట్ అండ్ ఐ షోడ్ ఇట్ టు దెమ్. ఓకే, ఆ బడ్జెట్ ఎక్కడ మిగిల్చుకోకుండా ఫుల్గా ఖర్చు పెట్టారని విన్నాను. నేనే బికాస్ ఐ వాంటెడ్, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్, వాట్ క్యాన్ ఒక ప్రొడ్యూసర్గా నేను ఏం చేయగలన ఉద్దేశం నేను చూపించాలని చూపించాను. మరి నెక్స్ట్ కూడా అలా చేయలేరుగా? చేస్తాం. నౌ వి నో. ఇప్పుడు మాకేమవుద్ది, నౌ దే విల్ బిలీవ్ అస్. దీనికి జనరల్గా ఏం చేస్తారు, 100 రూపాయలు ఇచ్చానంటే ఒక 60-70లో షూట్ చేద్దాం, 30 లోపల పెట్టుకుందాం అనుకుంటారు. బట్ నౌ నేను ఒక స్టాండర్డ్ నేనే సెట్ చేశాను. నెక్స్ట్ ఈ స్టాండర్డ్ కన్నా అబౌవ్ స్టాండర్డ్కే వెళ్ళాలి. సో నాకు కొంచెం బడ్జెట్ పెంచుతారు, పెంచినప్పుడు ఐ షుడ్ డెలివర్ దట్ క్వాలిటీ, ఐ షుడ్ డూ బెటర్ క్వాలిటీ. సో ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఇప్పుడు మన గీతా ఆర్ట్స్ వల్లగా ఆహాలాగా మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చి నాకంత డబ్బు లేదండి, నాకంత డబ్బు లేదు, నాకంత ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్. జగన్ అన్న ఉన్నాడుగా, జగన్ అన్న ఆయన దగ్గర డబ్బులు ఉంటే నేను తీసుకునేవాడిని. ఓకే, అంటే బిజినెస్ అంటే ఇండివిజువల్గా చేయక్కర్లేదుగా, సో మెనీ పార్ట్నర్స్. ఐఎమ్ నాట్ దట్ గుడ్ అ బిజినెస్ మ్యాన్ అండి, ఐఎమ్ నాట్ దట్ గుడ్ అ బిజినెస్ మ్యాన్. అవునా? ఇండస్ట్రీలో 10 మందిని అడిగితే ఈజ్ ఎ బెస్ట్ బిజినెస్ మ్యాన్ అంటారు. దట్ ఈస్ బికాస్ నేను మేనేజ్ చేస్తాను. నాగార్జున ఇండస్ట్రీలో ఎవరున్నారంటే ఈజ్ అ లెజెండ్. నాగార్జున అంకుల్ ఈజ్ అ లెజెండ్. సురేష్ బాబు అంకుల్, నాగార్జున అంకుల్ ఐకాన్స్ బిజినెస్లో. బట్ ఐఎమ్ నాట్ అ బిజినెస్ మ్యాన్. నేను నాన్నగారు స్థాపించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నీ సొంతగా స్థాపించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తప్ప నాకు ఎంటర్టైన్మెంట్ ఎడ్యుకేషన్ తప్ప వేరే రంగంలో నాకు ఏమీ తెలీదు, నాకు అవసరం లేదు కూడా. ఇప్పుడు ఎడ్యుకేషన్ టాపిక్లో మీరు మామూలుగా అదే స్కూల్లో చదివి, మీ స్కూల్లోనే చదివారని విన్నాను నేను. అంత ఇంజనీరింగ్, ఓన్లీ ఇంజనీరింగ్? ఎస్. అంతేనా? స్కూలింగ్ ఇక్కడ చెన్నై. అక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇక్కడ రాశాను. ఓకే. అప్పుడు నాన్నగారికి బాంబ్ బ్లాస్ట్ జరిగి అప్పుడు అందరికీ థ్రెట్ ఉన్నప్పుడు మెడ్రాస్ నుంచి మమ్మల్ని తిరుపతికి షిఫ్ట్ చేశారు. ఓకే. సో అక్కడ ఇంజనీరింగ్ చేసి అదే స్కూల్లో అడ్వైజర్గా జాయిన్ అయ్యారా? లేదు, సిఇఓగా. అడ్వైజర్గా ఫస్ట్ అడ్వైజర్గా చేసి తర్వాత సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఓకే. ఎలా ఉండేది అంటే అదే సేమ్ స్టూడెంట్స్తో కలిసి చదువుకొని అక్కడే? నాకు ఫస్ట్ 4 years మొత్తం నేర్పించారండి. నాకేం పోస్ట్ లేదు. ఫస్ట్ 4 years నన్ను ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా అందరినీ ఫాలో అవ్వమన్నారు. నేను అక్కడ చదివాను కాబట్టి నాకు అడ్వాంటేజ్ ఉండింది, అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అడ్వాంటేజ్ ఉండేది. ఓకే. నన్ను రేపు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయమంటే నా వల్ల కాదు, నాకు అది రావు. సో ఐ కెనాట్ డూ దట్. మనోజ్ కూడా అక్కడ చదివాడు? తమ్ముడు లేదు, హీ వెంట్ టు US టు డూ హిస్ అండర్ గ్రాడ్. ఓకే. అండ్ ఇంకోటి, ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు విష్ణు కొత్తగా ప్రొడక్షన్ హౌస్, అంటే ప్రొడక్షన్ హౌస్ మీన్స్ కొత్త వాళ్ళతో సినిమాలు తీసే ఉద్దేశంలో ఉన్నారని విన్నాను. ఏంటి అసలు కొత్త వాళ్ళు అప్రోచ్ ఇవ్వాలి విష్ణును అంటే ఏం చేయాలి? ఇట్స్ వెరీ ఈజీ. ఇండస్ట్రీలో ఎవరిని అడిగినదే ద ప్రాపర్ మేనేజర్స్ వాళ్ళని వీళ్ళని అడిగితే ఆటోమేటిక్గా నాకు వస్తున్నాయి. డైలీ వింటారా కథలు? అఫ్కోర్స్, నాకు ఖాళీ ఉన్నప్పుడు దట్స్ ద వన్ థింగ్ ఐ డూ. కథలు వింటూనే ఉంటాను. అంటే ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఎలా ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మూవీస్, చిన్న సినిమాలు. చిన్న సినిమా అని చెప్పలేను కానీ ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మూవీస్ అ లాట్ విత్ అదర్ యాక్టర్స్, లాంచ్ న్యూ డైరెక్టర్స్, లాంచ్ న్యూ హీరోయిన్స్. ఐ వాంట్ టు డూ దాట్. అట్ ద సేమ్ టైమ్ జూన్లో కానీ ఆగస్ట్లో కానీ ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్ మై వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్. లాస్ట్ 3 yearsగా వర్క్ చేస్తున్నాను ఆ ప్రాజెక్ట్స్ పైన. ఐ విల్ బీ అనౌన్సింగ్ దోస్ ప్రాజెక్ట్స్ అండ్ టైమ్ లైన్స్ కూడా ఇస్తాను ఈ ప్రాజెక్ట్స్ ఎప్పుడు రాబోతాయో. And they will be movies, all movies. Okay, మీరు హీరోగా ఒకటి I'll be announcing 5 movies. దాంట్లో 3 ఉంటాను నేను. ఓకే. Oh, it's going to be interesting. It's going to be very interesting. మీ ప్రొడక్షన్లో మనోజ్కి ఏమైనా ఛాన్స్ ఉందా?
అంతా ఒకటే కదా, ఇట్స్ ఆల్ ఇన్ ద ఫ్యామిలీ. ఇదిట్లో మనోజ్ ఉన్నాడా అని నేను. లేదు, దాంట్లో నేను రాసుకున్న దాంట్లో లేరు. ఓకే, దాంట్లో లేరు. ఇంకొకటి అక్కయ్య, తను మంచి అపియరెన్స్, మంచి పర్ఫార్మరు, ఎందుకు తను అనుకున్నంత సక్సెస్ కాలేదు యాక్ట్రెస్గా? షీఈ్ వెరీ సక్సెస్ఫుల్ కదండి యాక్ట్రెస్గా. షీ నెవర్ వాంటెడ్ టు బీ అ హీరోయిన్గా. హీరోయిన్ అని అనట్లేదు, ఈవెన్ క్యారెక్టర్స్ అనేది. సి ఆఫ్టర్ సమ్ టైమ్ మా అక్కకి ఇప్పుడు కానీ ఒక మదర్ క్యారెక్టరో లేకపోతే అత్త క్యారెక్టర్ ఇచ్చారంటే అడిగి వచ్చినోండి అంతది. షీ స్టిల్ వెరీ యంగ్ అండ్ ఆ ట్రాన్సిషన్లో షీ స్టిల్ దర్. ఇప్పుడు అన్న సినిమా ఉంది, బబులు అన్న సినిమా, ప్రకాష్ అన్న సినిమా డిజ్నీ వాళ్ళతో చేశారు. దాంట్లో చేసింది ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ క్యారెక్టర్. అండ్ గుండెల్లో గోదావరి అని చేశారు. సో అలాంటి ఆడ్ మూవీస్ అక్కడ చేస్తూనే ఉంటుంది. దెన్ ఆ మూవీస్కి ఎప్పుడూ మార్కెట్ ఉంటూనే ఉంటుంది. అండ్ షీఈ్ ఎ వెరీ హైలీ సక్సెస్ఫుల్ టీవీ హోస్ట్ కదా. ఓకే ఓకే. అండ్ అప్పుడెప్పుడు ఎక్కడో చదివాను నేను, ఎప్పుడు మోహన్ బాబు గారు మీ ఫిజిక్, అప్పట్లో మీ ఫిజిక్ టూ మచ్గా ఉండేదిగా, ఇప్పుడంటే కంట్రోల్లో ఉన్నారు. కానీ ఏంటి, మాకు అసలు ఏమీ లేని రోజుల్లోనే మేము బాగా ఇచ్చేసాము, మీరు అసలు అన్నీ ఉండి, డబ్బు ఉండి, హోదా ఉండి, పేరు ఉండి, మీరు అసలు ఫిజిక్ మీద అసలు మెయింటెనెన్స్ లేదని చాలా సీరియస్ అయ్యారంట. అప్పటి నాన్నగారు ఒకరోజు కృష్ణార్జున సినిమా తర్వాత, ఎరా నాకు ఆపర్చునిటీ లేక నేను బాడీ బిల్డ్ చేయలేకపోయాను, నీకు అన్నీ ఉన్నాయి కదరా, నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, నేను చేయాలనుకున్న బాడీ నీలో చూడాలనుకున్నాను కదరా, ఎందుకు చేయలేకున్నారు? దట్ వాజ్ ద బిగ్గెస్ట్ స్లాప్ ఆన్ మై ఫేస్. ఓకే. అండ్ దాని తర్వాత ఐ లీన్ డౌన్ వెరీ మచ్. చాలామంది ఎన్నో అన్నారు అది ఇదని, బట్ యూనో మై డ్రీమ్ ఫిజిక్ ఇస్ స్టిల్ లాంగ్ అవే. నేను ప్రాబబ్లీ జూన్కైనా ఆగస్ట్కైనా ఐల్ బీ ఇన్ ద షేప్ విచ్ ఐ వాంట్ టు బీ. నాకున్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఫుడ్ హ్యాబిట్స్. ఐఎమ్ వెరీ విపరీతంగా తింటాను. మా ఇంట్లో ఎవరైనా మందు కొట్టి వస్తే ఎంత తప్పో, మా ఇంట్లో నేను చాక్లెట్ తింటే అంత పెద్ద తప్పు. మా పిల్లలు ఈ రోజుకి బాబు తాత చెప్పినా నువ్వు చాక్లెట్ తినా అని. సో ఇప్పుడు ఏంటంటే ఐఎమ్ అలౌడ్ టు ఈట్ ఓన్లీ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్ చాక్లెట్స్. ఎన్ని తింటారు సార్? అంతకుముందు ఎన్ని తినేవాళ్ళు, ఇప్పుడు ఎంత? విపరీతంగా కేక్లు, బిస్కెట్లు, ఇంకా చాక్లెట్స్ ఎన్ని తింటారు మా అంటే? నో, ఐ ర్యాండమ్గా తింటూనే ఉంటాయి. ఇట్స్ నాట్ అ క్వశ్చన్ ఆఫ్ ఇట్స్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ సర్టన్ ఫిజిక్, షుగర్ కట్ చేయాలి విపరీతంగా. అండ్ ఎనీ లిటిల్ బిట్ ఆఫ్ షుగర్ ఆల్సో విల్ నాట్ గెట్ యూ టు యువర్ గోల్. ఓకే. అండ్ ఎన్ని గంటలు వర్కౌట్ చేస్తారు మామూలుగా ఇప్పుడు? ఐ వర్కౌట్ అబౌట్ 2 hours a day. బట్ మీ అందరికి తెలియదు ఒకటి ఉంది. I'll be this year and I'll be ప్రపంచానికి చూపిస్తాను హోప్ఫుల్లీ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. ఐ ఇన్వెంటెడ్ అ ఫుడ్ మిషన్, నా ఫుడ్ మేకింగ్ మిషన్. ఇప్పుడు ప్రోటోటైప్ తిరుపతిలో మన ఇన్స్టిట్యూషన్లో జరుగుతుంది అది. సో స్విస్ ఇంజనీర్స్, విద్యానికేతన్ మెకానికల్ డిపార్ట్మెంట్, ట్యూనీషియన్ ఇంజనీర్స్, ఈజిప్షియన్ ఇంజనీర్స్, వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఒక రోజుకి 40,000 మందికి భోజనం వండుతుంది. 76 వెరైటీలు, టేస్టీగా. అండ్ ఆల్ ఆటోమేటెడ్. చేత్తో తాకాల్సిన పనే లేదు. వెజిటబుల్స్ తీసుకొచ్చి ఒక దగ్గర వేసిన తర్వాత అదే కట్ చేస్తుంది, అదే వెళ్తుంది. ఐప్యాడ్లో యూ హ్యావ్ టు కంట్రోల్. ఈరోజు నాకు ఓకే, ఈరోజు మీ ఇంట్లో ఒకవేళ చికెన్ బాగా చేస్తున్నారు అనుకోండి, ఆ రెసిపీ చేసి వీ మేక్ ఇట్ ఇన్ టు అ థింగ్ అండ్ అన్టచ్డ్ బై హ్యాండ్. ఆ మిషనే మొత్తం రెడీ చేస్తుంది. రా మెటీరియల్స్ అంతా ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. చికెన్ కర్రీ చేస్తుంది, లేకపోతే గుత్తొంకాయ చేయాలా అది చేస్తుంది, లేకపోతే బెండకాయ ఫ్రై చేయాలా అది చేస్తుంది, అండ్ ఇట్ కమ్స్ అవుట్. ఇది ఎక్కడ రాలేదు ఇప్పుడు వరకు ఇన్ ద వరల్డ్. ఇట్స్ నాట్ దే పేటెంట్, నాది పేటెంట్ పెండింగ్ ఇంకా. సో ఏప్రిల్కి ఫస్ట్ ఆ చిన్న ప్రోటోటైప్ రెడీ అయిపోద్ది. దాని తర్వాత బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ నా మెయిన్ 40,000 పీపుల్కి రెడీ అయిపోద్ది ఆ మిషన్. అది చేస్తుండగానే మా స్విస్ ఇంజనీర్ని ఎవరిని హైర్ చేశానో మక్కా నుంచి ఎంక్వైరీ వచ్చింది. ఓకే, మాకు ఇంతమంది ఉన్నారు, మాకు ఇది ఉంది, మీ మిషన్ కానీ రెడీ అయితే మాకు ప్రోటోటైప్ చూడాలని వస్తా అని. రష్యన్ ఆర్మీకి సప్లై చేసే వాళ్ళు అడిగారు, ఆ మిషన్ మీద రెడీ అయిపోతే వీ వుడ్ లైక్ టు టేక్ ద ఎంటైర్ రష్యాకి మేము తీసుకుంటామని. సో ఐ డోంట్ నో, ఐ హోప్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. సో చాలామంది పొట్టగొట్టబోతున్నారు. నో, ఇట్స్ ఓన్లీ ఇప్పుడు ఇంతమంది జనాభాకి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలంటే క్లౌడ్ కిచెన్స్ ఆర్ ద ఫ్యూచర్. అండ్ ఇంతమంది జనాభాకి
దట్స్ ద థింగ్. మీకు ఇంత కుక్స్ ఎక్కడున్నారు మీరు చెప్పండి, క్వాలిటీ ఫుడ్ ఎక్కడుంది చెప్పండి. మీకు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు, ఆ రెస్టారెంట్లో కుక్ పైన ఆధారపడతారు మీరు. అతను ఇంకో దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకో మీ రెస్టారెంట్. సో అందుకే ద మెయిన్ థింగ్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ అండ్ ద స్టాండర్డ్ క్వాలిటీ, అది మెయింటైన్ చేయడానికే. ఎందుకంటే విద్యానికేతన్లో నాకు ఇది ఎందుకు వచ్చిందంటే ఐడియా, విద్యానికేతన్లో ఫుడ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు. నా ఎంటైర్ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ చేసేది ఒక ఎత్తు అయితే, ఆ ఒక్క కిచెన్ని మెయింటైన్ చేసేది ఒక ఎత్తు. నాకు అక్కడున్న హెచ్ఆర్ ప్రాబ్లమ్స్. సో మనిషిని నేను మూనుకు పంపించగలిగాం, కానీ మనం అందరం ఒక ఆటోమేటెడ్ కిచెన్ ఎందుకు చేయలేము అనుకున్నాం. ఓకే. నూడిల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఒక దగ్గర ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది గట్కేసర్లో, బాంబినో ఫ్యాక్టరీ. ఓకే. వడ్లు తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తారు, అంతే డంప్ చేస్తారు. ఒక 2 బిల్డింగ్స్ మధ్యన వెళ్ళిపోయి 16 వెరైటీలు ప్యాక్ అయ్యి వస్తుంది. మ్యాక్రోన్ నూడిల్స్ అని, ఆ నూడిల్స్ అని, ఈ పాస్తా అని, ఆ పాస్తా అని, అదని. అలాగ చేయగలిగినప్పుడు ఫుడ్ ఎందుకు కుక్ చేయలేము మనం? సో ఆ ఉద్దేశంతో పుట్టిన ఐడియా అనమాట. సో అన్నీ తిరిగాను, ఫ్రాన్స్ తిరిగాను, ఆమ్స్టర్డామ్ తిరిగాను, చైనా అంతా తిరిగాను ఆటోమేషన్ కోసం. దాని తర్వాత ఈ స్విస్ ఇంజనీర్ తగిలిన తర్వాత వాళ్ళ కంపెనీ స్విట్జర్లాండ్లో లూజాన్ అన్న సిటీకి వాటర్ సప్లై చేస్తుంది. ఆ సిటీకి అంతా సప్లై చేసే మిషన్కి ఒకే ఒకటి పనిచేస్తాడు. అమేజింగ్ టెక్నాలజీ అది. సో వీళ్ళని అంతా చేసి వి పుల్డ్ అప్. సో మళ్ళీ ఇంకా విష్ణు మంచి బిజినెస్ మ్యాన్ కాదంటారండి. బట్ దీస్ ఆర్ ఆల్ నాకు నెసెసిటీ వల్ల వచ్చిన ఇది. సో నాకు ఆ ప్యాషన్ కాబట్టి అది దాంట్లోకి వెళ్ళాను, కానీ అదర్వైజ్ ఐ కెనాట్ గెట్ ఇన్ టు ఎనీథింగ్. ఫైనల్గా విష్ణుని ఏమనుకోవాలి? కొంగుచాటు మొగుడు అనుకోవాలా, లేకపోతే ఏమనుకోవాలి? కొంగుచాటు మొగుడు అనుకునేదే సేఫ్. అందరూ అనుకున్నంత వరకు ఆవిడకి క్లారిటీ ఉంటే చాలు. కొంగుచాటు మొగుడే అనుకోండి చాలు. మనసులో ఏంటి అసలు యాక్చువల్గా? ఇది ఎందుకు చెప్తే మళ్ళీ ఇంటికి రానిరు నన్ను. ఓకే. అండ్ కొన్ని సినిమాలు నాకు తెలిసి విష్ణుని అనుకొని తర్వాత రీప్లేస్ అయిన సందర్భాలు ఉన్నాయి కదా, 1-2 ఉన్నాయి నాకు తెలిసింది. బలే దొంగలు, తరుణ్. అది ఏంటంటే దట్ వాజ్ అదే సేమ్ అబూర్ రవి రైటరు, విజయ్ భాస్కర్ గారు డైరెక్టర్. కథ చెప్పిన తర్వాత నాకు కథ నచ్చలా, నాకు నచ్చలేదు. రీమేకే కదా, అమితాబ్ బచ్చన్ అండ్ అభిషేక్. లేదు అది కాదు. అది మీరు బంటి ఆర్ బబ్లీ అనుకుంటున్నారు. నో, అది దాన్ని రీమేక్గా చేసుకున్నారు. బట్ దాని ఇన్స్పిరేషన్గా నాన్నగారు చేయాలి అది ఇదని కథ అంతా వినిన తర్వాత నాకు నచ్చలా. ఓకే. విజయ్ భాస్కర్ గారికి కోపం వచ్చింది. అమ్మ నువ్వు జడ్జ్ చేయలేవు, ఇంకా నువ్వు కుర్రాడివి, నువ్వు లేదా అంకుల్ సారీ, తప్పు అయితే సారీ, బట్ నాకు నచ్చలేదు, ఇంకా సినిమా ప్రొడక్షన్కి వెళ్ళాల్సిందే, నేను నాకు నమ్మకం లేదు అంకుల్. అండ్ అబౌట్ యువర్ ఆర్ట్ గ్యాలరీ ఏంటిది స్పెషల్? నేను ఆర్ట్ కలెక్ట్ చేస్తాను. నేను నాకు మెయిన్గా న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఒక విఘ్నేశుడు బొమ్మ ఒక ఆర్ట్ గ్యాలరీలో చూశాను. ఇదేంటిది ఇక్కడ ఉంది, హిందూ దేవుడిది ఇక్కడ ఉందని చూస్తే ఆర్ట్ వాజ్ బై పర్సన్ కాల్డ్ రమేష్ గుర్జాల. ఓకే. రమేష్ గుర్జాల ఆర్ట్ ఇక్కడ న్యూయార్క్ ఆర్ట్ గ్యాలరీలో ఉంది, ఏంటి ఎవరెతను అని చూస్తే కాళహస్తిలో కలంకారీ ఆర్టిస్ట్ అతను. ఓకే. భారతదేశం గర్వించదగ్గ ఆర్టిస్టు, నాకు తెలియలా, నేను తిరుపతిలో ఉన్నా, భలే ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాను. దాని తర్వాత ఆయనతో సహా కలిసి 2015లో విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఓకే. సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నాన్నగారు పుట్టినరోజు మాకు యాన్యువల్ డే విద్యానికేతన్ 19th March. సో 17, 18, 19 ఆనవాయితీగా ఇండియాలో ఉన్న టాప్ ఆర్టిస్టు, అప్కమింగ్ ఆర్టిస్టుని అందరినీ తీసుకొచ్చి సత్కరిస్తాం. ఆ 3 రోజులు వాళ్ళు అక్కడ పెయింటింగ్ చేస్తారు. సో యంగ్స్టర్స్, లెజెండ్స్ వీళ్ళిద్దరూ కలిసి దే విల్ బీ ఇంటరాక్టింగ్ అనమాట. సో ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను నేను. అండ్ వాళ్ళు కలెక్ట్ చేస్తారు, ఆ ఆర్ట్ అంతా అక్కడ లైబ్రరీలో డిస్ప్లే చేస్తున్నాం. ఓకే. విద్యానికేతన్లో ఉన్న లైబ్రరీ ఈజ్ ఏషియాస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లైబ్రరీ. ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లైబ్రరీ విద్యానికేతన్లో ఉండేది. సో దట్స్ అ లైబ్రరీ ఇండియా ఇస్ ప్రౌడ్ ఆఫ్. గుడ్. ఓకే. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నథింగ్. వన్ ఫైనల్ థింగ్. ఎస్. నన్ను ఇంతకుముందు ఎక్కడైనా చూసారా మీరు టీఎన్ఆర్గా కాకుండా? I do vaguely remember seeing you, but I'm not able to place it where. ఎందుకంటే ఇప్పుడు చూసిన వెంటనే I was like, wait, I've seen him somewhere.
బట్ ఐ బీన్ ట్రయింగ్ టు ప్లేస్ యూ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లేస్ యూ అట్ ఆల్. చెప్పొచ్చో లేదో తెలియదు మరి. ప్లీజ్ 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 ప్లీజ్. వి ప్లాన్ వన్ ప్రాజెక్ట్ టుగెదర్ యాక్చువల్లీ. అవునా? ఎప్పుడు? రెడ్ ఐ ఫిలింని మనము జీ కోసము ఒక ఓ ఎస్ 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 మంజు అక్కని అడిగాము. ఎస్ 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 వీ వాంటెడ్ టు మేక్ ఇట్ అ సిరీస్. ఎస్ ఐఎమ్ ద డైరెక్టర్ ఫర్ దట్. అరే యార్ వాట్ అ స్మాల్ వరల్డ్, వాట్ అ స్మాల్ వరల్డ్. ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నారు. 1 month మనం ట్రావెల్ చేసాం యాక్చువల్లీ. 1 month మనం వెన్ వాజ్ ఇట్? 2003 సబ్జెక్ట్ డిస్కస్ చేసాము. 2003 2003 4 ఆ టైం. 2007 ఐ థింక్ 6 7 7 బలే దొంగల టైం. 6-7 ఆ టైంలో అది గుర్తుంది. అయితే బలే దొంగలు ప్రాజెక్ట్ 2 అక్కడ మన లోటస్ పాండ్ ఆఫీస్. 24 frames. ఎస్ లోటస్ పాండ్ ఆఫీస్ 24 frames ఫ్యాక్టరీ ఉండేది. అయితే అక్కడ బలే దొంగలు ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడు సైమల్టేనియస్గా మనది కూడా అక్కడ బ్యాంకాక్లో ప్లాన్ చేద్దామని రెడీ అయ్యి ప్లేన్ బ్యాక్. దట్ వాజ్ ద హోల్ ఐడియా. సో అది ఎందుకు డ్రాప్ అయిందో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. నో ఐ వాజ్ నెవర్. అప్పుడు బాగా ఉండేదండి. ఏంటంటే నువ్వు యాక్టర్గా ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలా, నువ్వు ఇప్పుడు ప్రొడక్షన్ మొదలెట్టా అంటే నీకు భారం ఎక్కువ అవుద్ది, డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దాట్ అని చెప్పి ఇదైంది. దానివల్ల మెయిన్గా ఐ కుడెంట్ డూ ఇట్. నా కష్టమో నష్టమో దూకేద్దాం అని ధైర్యంతో వెళ్ళిపోతున్నాం ప్రొడక్షన్. మధు వాజ్ ద రైటర్ ఫర్ దట్. మధు అని అబ్బూర్ ఎవరో మీకు గుర్తుపట్టలేకపోవచ్చు. మధు అది నేను యాక్చువల్గా మంజు అక్కతో చేయాలని, మహేష్ వాళ్ళ అక్క సిస్టర్ మంజుల గారు, మంజు అక్కతో చేద్దామని నేను బాగా ఎక్సైట్. అప్పుడు అక్కను కూడా అడిగా, అక్క సినిమా దశరథ్ గారు నన్ను రిఫర్ చేశారు యాక్చువల్గా. అప్పుడు మనోజ్తో తీస్తున్నాడు సినిమా. ఆ టైంలో అనుకుంటా మనోజ్తో చేస్తున్నాడు. అప్పుడు మంజు అక్క ఇప్పుడు తిడుతుంది, నువ్వు ఎప్పుడు వస్తావురా సినిమా అంటే అదంటే ఏం లేదు పోరా పక్కే అంటే. Nice. Very wonderful talking to you. Wonderful talking to you. Pleasure meeting you. Thank you. Thank you. Please subscribe to iDream.
నాకదేంటి రెడీ చేసిన ప్రతి ఇంటర్వ్యూ వెనుక 3 కోణాలు ఉంటాయి. ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది? వేస్ట్ మాటలు ఇంకా ఆపి, ఒకటి ప్రేక్షకులు ఊహించేది, బయట జనాలకు ఎలా ఉంటుంది, చిరంజీవి గారి ఫ్యామిలీ మోహన్ బాబు గారు ఎప్పుడు వార్ నడుస్తుంటుంది, బాలకృష్ణ గారి ఫ్యామిలీకి చిరంజీవి ఏదో ఉంటుంది. అది ఎంతవరకు లోపల ఎలా ఉంటారు? ఫ్యామిలీకి వారు మా బాలకృష్ణ గారి వాళ్ళు నాకు తెలియదండి. మాది మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి మా ఫ్యామిలీది. రెండు చేసేవాడు చెప్పేది చిరాకు వస్తుందండి అందరికి. మీకే చిరాకు అనిపించలే? ఆడియో ఫంక్షన్స్లలో నాన్నగారు మీకు రెగ్యులర్గా రొటీన్గా చెప్పే విషయం ఏంటి? జనాలకు కూడా విసిగొచ్చాము ఏంటంటే అదేంటంటే ఇప్పుడు మంచివన్నీ వదిలేస్తున్నాం మనం. ఏదైతే చెడ్డ ఉన్నాయో ఏదైతే 3 వాస్తవంగా చేసింది. జనాలకి చాలా ఇంట్రెస్ట్గా ఉండే క్వశ్చన్ ఒకటి. మీరు ఒక ప్రముఖ హీరోయిన్కి నాన్నగారి సినిమా చేస్తున్నప్పుడు విపరీతంగా మెసేజ్ హాయ్ మనోజ్ గారు, ఏంటి చాలా ఫ్రెష్గా ఉన్నారు. అయ్యప్ప మాల తీసేశారా? అంటే ఏంటి మీరు ఇది మొదటిసారా లేదా అంతకుముందు? 14th టైం ఇది. ఓ అంటే హీరో ఆర్టిస్ట్ అయిన తర్వాత ఒకసారి చేసుకున్నాను దొంగ దగ్గర. తర్వాత పైగా ఎవరికి తెలియదు, తిరుపతిలో ఉండేవాడిని ఇప్పుడు. ఈసారి ఈ సినిమా రిలీజ్ వల్ల బయటపడేది అనమాట. మీడియాకి ఎప్పుడు కనబడలేదు? మీరు ఎప్పుడు కనబడలేదు, ఎప్పుడు తిరుపతిలో ఉంటాం. 2005 నుంచి మానేశాను యాక్చువల్లీ. తర్వాత మళ్ళీ అంటే అప్పుడు నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న ఉండేటప్పుడు. జస్ట్ 3 years వెళ్ళేదాన్ని. ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది అప్పట్లో. సో నేను తను కలిసి మాలేసుకున్నాను చిన్నప్పటి నుంచి. మా బాబాయ్ అబ్బాయి అనమాట. సో కొంచెం చనిపోతే నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పోయింది. ఎమోషనల్ ఇంకా వద్దులే ఏం వెళ్తామనేసి. సో మళ్ళీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత అంతా ఓకే ఎంత బాగుందని మళ్ళీ స్టార్ట్ చేశాను. అంతేనా? నేనేమనుకున్నాను అంటే పెళ్ళైన తర్వాత ఇంత మార్పా మరి? అందరూ అదే షాక్ భాషా ఫ్లాష్ బ్యాక్ తెలియక మాట్లాడుతున్నారు. ఏంటి సిన్సియర్ ఆన్సర్ చెప్పండి. అసలు పెళ్లికి ముందు మనోజ్ ఏంటి, పెళ్లి తర్వాత మనోజ్ ఏంటి? పెళ్లికి ముందు దానికొని తిరిగాను, పెళ్లి తర్వాత ఐ వాంట్ సీరియస్ ఆన్సర్, రియల్లీ సీరియస్ ఆన్సర్. నన్ను అడుగుతారు, నాకు నిజంగా లేదు. ఇప్పుడు మీరు అడుగుతమంది అడుగుతారని ఆలోచిస్తారు, ఆన్సర్ చేయాలా మార్పు కలిసి. అంటే సైకిల్ అంటే ఏమంటారు, మెంటల్ స్టేటస్ కావచ్చు, మీ మెచ్యూరిటీ లెవెల్స్ కావచ్చు, ఎలా ఏదో కొంత మార్పు ఉంటుందిగా. అవన్నీ నాకైతే కనబడుతుంది. అంటే స్క్రీన్ మీద అప్పటి మనోజ్ ఇప్పటి మనోజ్ డెఫినెట్గా. నాకు టైమింగ్కి అంత టైమింగ్ ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది నాకు. నాట్ ఓన్లీ దిస్ ఫిలిం కాదు, నేను అది మామూలుగా ఇంటర్వ్యూస్లో మీరు మాట్లాడే విధానం మారిపోయింది కొంచెం. అవునా? మేబీ నా హ్యావ్ వన్ దిస్ థింగ్ అండి. మీరు ఒకసారి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఒకసారి మీరు వెనకాలకి చూడండి, జస్ట్ ఇఫ్ యూ వాంట్ రీసెర్చ్. నాకు ఈ మధ్య అనిపిస్తుంది అడుగుతుంటే డీసెంట్ లేదు. ఇట్స్ యాక్చువల్లీ వాట్ ఎవర్ ఇప్పుడు మూవీ క్యారెక్టర్ ఉంది అనుకోండి, మొత్తం అలా మారిపోను. బట్ దర్ విల్ బి దట్ ఆ మూవీలో ఉండి నాకు ఏమవుతుందంటే మనం దర్ అవుట్ ఆల్సో నాకు అది అలవాటు ఇంట్లో ఉండడం. మా ఇంట్లో వాళ్ళు తెలుసు ఆ విషయం. అండ్ పూర్తిగా అలా ఉన్న క్యారెక్టర్, బట్ ద స్ట్రీక్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్ వస్తూ ఉంటుంది లైట్ గా. అండ్ వీడు కొంచెం సెటిల్ గా అలాగే సెటిల్ గా అలా ఉండడం, అలా కొంచెం దానివల్ల వచ్చింది తప్ప ఇట్స్ నథింగ్ లైక్ దట్. అంతేనా? ఓకే ఓకే ఓకే. ఏంటి ఈ మధ్యలో కొత్తగా కులాలు డ్రగ్స్ అని కొత్తగా ఏంటి రెగ్యులర్గా అదే మాట్లాడుతున్నారు ఏంటి? ఎనీథింగ్ అంటే ఏదన్నా అంతా మిమ్మల్ని ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, కాకపోతే ఇప్పుడే కొద్దిగా గట్టిగా వినిపిస్తున్నట్టుంది అందరికి. అంతేనా? మించి ఏం లేదు, ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నాను. అండ్ కొంచెం వాయిస్ రేజ్ చేసి చెప్తున్నానేమో ఈసారి. అంటే అంతలా మిమ్మల్ని కదిలించిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? చిరాకు వస్తుందండి అందరికి. మీకే చిరాకు అనిపించలే? చెప్పండి, నచ్చిందా మీకు ఈ సిస్టమ్? అసలు అంటే స్పెషల్గా మనోజ్ చెప్తున్నారంటే నాకు దాటకండి, చెప్పండి ఏంటి ఏమడిగారు మళ్ళీ? మీకు ఇప్పుడు మనకున్న ఈ కులాలు మీకు ఇష్టమా? అసలు ఇష్టం లేదు, మీకు లేదు కదా. అలాగే మనకి నాకు లేదు. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్కి వద్దారు. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం ఒక జనరేషన్ నుంచి ఎలా చూసామంటే మన పేరెంట్స్ మన తాతలు మనం ఇప్పుడు మీరు నేను పల్లెటూరులో పెరిగాం. ఇప్పుడు నా పిల్లలు ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ అంటే మా అమ్మ సిటీలోనే ఉంది, వాళ్ళ తాత సిటీలోనే ఇక్కడ ఉన్నాం. బట్ మనకు ఒక అడ్వాంటేజ్, పల్లెటూరుకి వెళ్ళినాం, ఆ మట్టి వాసన తెలుసు మనకి, పొలాల్లో విరిగాం. అమ్మమ్మ వాళ్ళు అక్కడ సాకారు మనల్ని తీసుకెళ్ళి ఊపాలు, అది ఈరోజు లేదు. అండ్ లైక్ ఈ రోజుల్లో ఏం ఒకటే మిగులుతుందంటే వాళ్ళ పెద్దల దగ్గర నుంచి మంచివన్నీ వెళ్ళిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ సినిమాలో ఒక పాట కూడా ఉంది, అది
అది త్వరలో చెప్తాను. అది చాలా మంచి, చాలా బాగా రాశాడు ఆయన. అంటే ఆడియోలో లేదా అది? ఆడియో సినిమా నెక్స్ట్ ఫిల్మ్కి. ఓకే ఓకే. నెక్స్ట్ ఫిల్మ్కి ఇంకా అది స్టార్ట్ అవ్వలేదు. ఓకే. సో అదేంటంటే ఇప్పుడు మంచివన్నీ వదిలేస్తున్నాం మనం. ఏదైతే చెడ్డ ఉన్నాయో, ఏదైతే ఆమెకి దీనివల్ల అంటే ఒక క్యాస్ట్ అనేది విడిపోయేదానికి తప్ప కలిసేదానికి ఉపయోగపడదు ఎక్కడ. ఒక అమ్మాయిని నువ్వు చూసినప్పుడు బీటు కొట్టేటప్పుడు క్యాస్ట్ చూసి బీటు కొట్టావు, చేయిరిగినప్పుడు క్యాస్ట్ చూసి డాక్టర్ దగ్గరికి వెళ్దావు. అది నువ్వు క్యాస్ట్ చూసుకొని నువ్వు క్యాస్ట్ ఈ క్యాస్ట్కే పుట్టాలని పుట్టావు. అర్థమైంది? అది ఇవన్నీ నీ కంట్రోల్ లేనిది. అండ్ ఈ రోజుల్లో కూడా ఒక క్లిక్ కూడా సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ వచ్చాక అందరిది ఒకటే ఇప్పుడు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. అండ్ ఈ రోజుల్లో టీవీ ఆన్ చేస్తే గొడవలు, ఎక్కడికైనా వెళ్తే జై ఫలానా ఇది జై ఫలానా అది జై. ఎందుకు ఇంకా సరే ఓకే రాజకీయ పరంగా వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుంది వాళ్ళకంటే ఓకే, వాళ్ళ సైడ్ నేను ధోరణం అది. కనీసం నేను చెప్పేది ఒకటే, సినిమాలని క్యాస్ట్ ఫీలింగ్స్తో చూడకండి. అండ్ కాలేజ్ లైఫ్ని, ఆ బ్యూటిఫుల్ లైఫ్ని క్యాస్ట్ ఫీలింగ్స్తో గడపకండి. అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ఒక సినిమా వస్తుందంటే అది ఒక కులపోతుడు, ఎవరిది కాదు. అండ్ ఒక 100 కులాలు కలిసి చేస్తేనే ఒక సినిమా. లైట్ మ్యాన్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంతా ఈ సినిమా అంతా కలిసి ఓన్లీ ఈ కుల మెంబర్లీ సైన్ పెట్టుకుని వెళ్ళి చేసిన సినిమా ఒకటి చెప్పండి, ఏదే ఉండదు. అది ఊరికే మాటలు, ఇది మావాడి సినిమా, ఇది మావాడి సినిమా అని, అది వేస్ట్ మాటలు. ఇంకా ఆపి మంచి సినిమాని ఆదరించండి. సినిమా బాగుంటే చూడండి, ఆర్టిస్ట్ బాగా చేస్తే ఎంకరేజ్ చేయండి. బాగాలేనప్పుడు మీరు ఎలాగో చూడరు సినిమా, ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయకండి. అంతేగాని ఒక క్యాస్ట్ పరంగా పెట్టుకొని రే మనవాడి సినిమా ఇది, ఈ సినిమా ఇది, ఈ సినిమా మన ఓపెనింగ్ ఆడికంటే ఎక్కువ రావాలి, ఆ ఉద్దేశంతో చేయకండి. అతనికంటే మంచి యాక్టర్, అతనికంటే కష్టపడతాడో లేదు, అతనికంటే మంచి సినిమా తీస్తారు, వాటిలో చూడాలి తప్ప ఇలా చూడకండి. ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. ప్రతి ఆర్టిస్ట్ కష్టపడేది ప్రతి ఒక్కరి ఇంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికి మేము కష్టపడుతున్నాం. అండ్ ఆ కష్టాన్ని కూడా క్యాష్ ట్యాగ్ చేస్తే వేస్ట్ కదా ఎంత కష్టపడి. సో దట్స్ ద రీజన్ ఐ కీప్ టెల్లింగ్ ఇట్. అండ్ డ్రగ్స్ ఎందుకంటానంటే, క్యాస్ట్ పక్కన పక్కన ఎందుకు చెప్తానంటే, డ్రగ్స్ ఎంత డేంజర్ అందరికీ తెలుసు. ఇది కూడా ఈక్వల్లీ అంతకంటే ఎక్కువ డేంజర్ అని అది ఇమీడియట్గా అర్థమయ్యే దానికోసం ట్యాగ్ చేసి చెప్తున్నాను అనమాట. ఇంత తమాషాగా ఉండే, ఇంత సెటిల్ వేసే మనోజ్ వెనక ఇంత సీరియస్ యాంగిల్ ఉందంటే గొప్ప విషయం నిజంగా. చైల్డ్హుడ్ నుంచి ఉందండి. చైల్డ్హుడ్ మనం పెంచింది మా నాన్నగారు కూడా ఇలా పెంచలేదు. అండ్ మా నాన్నగారు స్కూల్ చూసినా కూడా మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అది స్కూల్ ఓపెనింగ్ నుంచి 93 నుంచి. అండ్ ఆబ్వియస్లీ మేము ఇంకా ఎలా కరగలుగుతాం, ఇంకా అదే మైండ్ సెట్ పెరుగుతాం. అండ్ నాకు ఇంక పర్సనల్గా అండ్ నాకంటూ నా క్యాస్ట్ మెంబర్స్, నా ఫ్రెండ్స్ అండ్ నా గ్రూప్లో కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ 10th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి అప్పటి నుంచి ఉన్నారు నా ఫ్రెండ్స్ అందరూ. అండ్ వీఆర్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. కానీ ఇద్దరు మేము ఒక క్యాస్ట్ అనేసి అలాగైనా ఒక గ్రూప్ ఫామ్ చేసిన లేదు, అది చేసిన లేదు. అండ్ ఈ రోజుల్లో ఏ ఆర్టిస్ట్ కానీ ఎవరికి లేదు మా ఏజ్ గ్రూప్స్లో. అండ్ ప్రతి ఒక్కరు వీఆర్ ఫ్రెండ్స్ ఈరోజు. అండ్ అది జనాలు అది అర్థం చేసుకొని వాళ్ళు కూడా దే హ్యావ్ టు ట్రై లవింగ్ ఈచ్ అదర్. అండ్ అందరిది ఒకటే కులం, ప్రేమికులం అని చెప్తున్నాను అనమాట. ఓకే, చిన్నప్పటి నుంచి నాన్నగారిని చూస్తున్నారు కదా, నాన్నగారిలో మీకు బాగా నచ్చిన గొప్ప క్వాలిటీ ఏంటి? ఆయనలోంచి మీరు తీసుకున్న మంచి క్వాలిటీ ఏంటి? నాన్న గొప్ప క్వాలిటీ వచ్చేసి మనుషులాగా బ్రతకడం. ఏంటంటే ఒకరిని అన్యాయం చేయకుండా, ఒకరిని హర్ట్ చేయకుండా. దేవుడు అంటే ఎప్పుడు అంటారు, రే దేవుడు మనకు అన్నీ ఇచ్చేసారా, ఈ పూజలు ఈ పురస్కారాలు ఇవన్నీ ఎందుకు తెలిసి ఎక్కువ చేయాలి, మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలిరా మనం ప్రతిదానికి. ఈ లైఫ్ మనకి ఇచ్చారు, ఇది మనం మోల్డ్ చేసుకోవాలి. మనం సరిగా మోల్డ్ చేసుకుని ఒకరు చీట్ చేయకుండా, ఒకరు చేయకపోతే మనం చచ్చిపోయిన తర్వాత మనం దేవుళ్ళు అవుతారా? మానవ జన్మ అంటే అంతే. ఈ ప్రాసెస్లో ఉండే బట్టే అలాగే నువ్వు కరెక్ట్గా 10 మందికి అన్నం పెట్టి ఒకరు కడుపు కొట్టకుండా ఉండు, నువ్వు దేవుడిగా మారిపోతావు చనిపోయిన తర్వాత అన్నారు. సో అది నేను ఫిక్స్ చేసుకున్నాను చిన్నప్పటి నుంచి. సో దట్స్ వన్ క్వాలిటీ ఐ వాంట్. నాకు దగ్గర ఏం లేకపోయినా ఓకే మేము గమ్మున ఉంటాం, ఒక కడుపు కొట్టి మాత్రం ఉన్నాం. అలా పైకి వచ్చి అలా ఒకటి చేసి రావాలంటే ఈ రోజుల్లో పెద్ద మ్యాటర్ కాదు. అలా వద్దు, కష్టపడదాం, రెక్కాడిద్దాం, డొక్కకు నింపుదాం అనే ఒక కాన్సెప్ట్తోనే బ్రతుకుతున్నాం. అండ్ అది చాలా హాయిగానే ఉంది. అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంది. గర్వంగా ఈ రోజుకి నాన్న ఇలా బ్రతుకుతున్నారంటే అది ఒకటే రీజన్. అండ్ అది ఫాలో అయితే చాలు మేము. గ్రేట్. అండ్ మీకు అన్నయ్యకి మధ్యలో మేజర్ డిఫరెన్స్ ఏంటి? హైట్, క్వాలిటీ. ఓకే. నాకు అనకన్నా సింపుల్గా చెప్పాలంటే అన్న క్లాస్ నేను మాస్. అది అందరికీ అర్థమైపోయింది. అది కాకుండా లైక్ విష్ణు వచ్చేసి ప్రాపర్ లైక్ హీ టేక్స్ కేర్ ఆఫ్ డాడ్స్ కాలేజెస్ కానీ ప్రతిది కానీ అన్న చేసుకుంటాడు. అండ్ సపరేట్గా అన్న కూడా ఇంకా బిజినెసెస్, కాలేజెస్ ఇవన్నీ హ్యాండిల్ చేస్తారు. ఈజ్ మల్టీ టాస్క్. ఈజ్ ఇంటి బిజినెసెస్ అవి చేస్తారు. నన్ను అంటారు మా ఇంట్లో, చూసుకోండి నువ్వు చూసుకోవచ్చు కదా డాడీ అంటారు. నువ్వు చూసుకొని తిరుగుతూ ఉంటారు, మైక్లో కూడా అంటారు వీడేది చూసుకోండి ఇంట్లో అనేసి.
ఆల్రెడీ ఉన్న దాంట్లో చూసుకోవడం నాకు అసలు కిక్ లేదు. అన్న హ్యాపీగా నెంబర్ 1గా చూసుకుంటున్నాడు, మళ్ళీ నేను కూడా దూరం చూసుకుంటాను దాన్ని. సో అందుకనేసి నేను ఎప్పుడో ఇంటర్ నుంచి ఫిక్స్, ఇది అన్నది అన్న చూసుకుంటాడు, నేను యాక్టర్ని, నేను యాక్టింగ్ సైడ్ ఇది చూసుకుంటాను. అండ్ నేను ఓన్లీ మై టోటల్ ఫోకస్ ఇస్ యాక్టింగ్. అండ్ ఇట్స్ టెక్నికల్గా కానీ ఇటు కానీ సినిమా కానీ స్క్రిప్టింగ్ కానీ ఒక సినిమానే నా ప్రపంచం. అండ్ సినిమా తర్వాత నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ మై లైఫ్, సింపుల్. ఇంక దాంట్లో ఎక్కువ బిజినెస్ పెట్టేది పెట్టి ఇంక ఎవరికి టైం ఇవ్వకుండా అయిపోతుంది లైఫ్. మీ ఇద్దరు కాంబినేషన్లో మూవీ ఎప్పుడు ఉండొచ్చు అంటారు? మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడు అండి. ఇట్స్ ఆల్వేస్ అప్పుడు రైట్ స్క్రిప్ట్ అండ్ రైట్ డైరెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా చేస్తాను. ఓకే, మన శౌర్య సినిమాకి వస్తే మీరు దశరథ్ గారు ఇంతకుముందు శ్రీ సినిమా చేశారు, అది అంతగా పెద్దగా ఆడలేదు. తర్వాత మళ్ళీ దశరథ్ గారికి కలిసి పనిచేయడానికి మేజర్ మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన పాయింట్ ఏంటి? స్క్రిప్ట్ అండి, మెయిన్ స్క్రిప్ట్. అండ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చిన కారణం మెయిన్ ఏంటంటే నాకు ఈజ్ అ వెరీ గుడ్ టెక్నీషియన్, ఆయన మంచి డైరెక్టర్. అండ్ మాకు అంతకంటే ఎక్కువ నాకు అనుబంధం ఆయన ఉంటే. సో ఆయన సక్సెస్ ఫెయిల్యూర్ ఇవేవి నేను చూడలేదు. మెయిన్గా నేను చూసింది ఎప్పుడు మామూలుగా చూసేది ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తే కరెక్ట్ స్క్రిప్ట్ అన్ని పడినప్పుడు వస్తుంది, ఆ టాలెంట్ ఉన్నప్పుడు. అండ్ ఈజ్ అ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ మేబీ ఈ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ బిట్వీన్ అంతే. అండ్ నాకు కూడా ఐ డెంట్ గెట్ రైట్ స్క్రిప్ట్స్ ఇన్ వన్ బిట్వీన్. సో ఒక ఆయన ఫోన్ చేసి ఫైట్స్ లేదు, కొత్తగా ట్రై చేశాను మనోజ్ అనగానే నాకు అర్థమైంది దశరథ్ గారు సంథింగ్ న్యూగా ట్రై చేస్తున్నారు. సో నన్ను ఫైట్స్ లేకుండా అడిగారంటే ఏదో కొత్తది పెట్టుకుని వచ్చారు, స్ట్రాంగ్ పాయింట్. ఇమీడియట్గా రండి అని చెప్పేసి ఇమీడియట్గా విని హాఫ్ అన్ అవర్లో ఓకే చేశాను స్క్రిప్ట్, 1 సిట్టింగ్లోనే చేసి అదిరిపోయింది. గురు నాకు యాస్టీస్ తెర మీద ఎక్కియండి, నేను ఇంకేం అడగను, అదొకటే. మేము ప్రివ్యూ రోజు అడుగుతాను నాకు డౌట్స్ ఉంటే, అప్పటివరకు ఇదే ఎక్కింది నాకు అని చెప్పొద్దని. షూటింగ్ టైంలో కూడా నాకు ఏదైతే చెప్పాడో అదే తీసుకెళ్లారు. ఫైనల్గా నాకు అద్భుతమైన సినిమా తీసి పెట్టారు. నాకు నేను సాటిస్ఫై అయ్యేంత సినిమా. మీరు మేజర్గా ప్రతి సినిమాకి మీరు మేజర్గా ఇంపార్టెన్స్ ఇచ్చే పాయింట్స్ ఏంటి? ఒక సినిమా మీరు ఓకే చేయడానికి ఏది ఇంపార్టెన్స్, ఏది ఎక్కువ? ఐ డోంట్ నో, నా క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవచ్చు అప్పుడు మూడు బట్టి. అంటే ఇట్స్ ఆల్ సినిమా అనేది ఇట్స్ అన్ ఎమోషన్, ఇట్స్ ఇది యూ హ్యావ్ టు ట్రై. సో నేను మామూలుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో ఇప్పుడు దాని మీద వర్క్ దిగిపోతాను. అది జరిగేటప్పుడు ఇంకోటి ఏదైనా 1 or 2 వచ్చింది అనుకోండి, నేను హోల్డ్ చేస్తాను ఇమీడియట్గా. ఇది పని చేస్తే అది పని చేయలేను. సో ఎప్పుడైనా గ్యాప్ దొరికినప్పుడు అది వింటాను. సో ఐ కీప్ వర్కింగ్ ఆన్ దట్. అంటే మేజర్ బ్యానర్ కానీ డైరెక్టర్ కాంబినేషన్స్ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి అంటే దట్స్ సక్సెస్ఫుల్ ఫార్ములా. నాన్నగారు ఫస్ట్ నుంచి, నాన్నగారు కానీ నా వెల్ విషెస్ కానీ ఇండస్ట్రీ పెద్దవాళ్ళు కానీ, నువ్వు పెద్ద డైరెక్టర్తో చేయాలి, ఈ కాంబినేషన్ ఏముంది, ఇది పలానా ఓ బడ్జెట్తో ఇలా చేసుకో, పెద్ద డైరెక్టర్ని పెట్టుకో, హీరోయిన్ పెట్టుకో, సెటప్ ఉండాలి మనకి, సో ఈజీగా ఉంటుంది అనేస్తే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉందనమాట. నేను కాలేజ్ స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎవరైనా సిల్వర్ స్పూన్ అంటే కాలిపోయింది నాకు. అంటే నీకేం తెలుసు ఈజీగా వేస్తావు సిల్వర్ స్పూన్, నాకు మార్కులు సరిగేటట్టు ఈ సిల్వర్ స్పూన్ కదా మార్కులు రావట్లేదు, మార్కులు రావడానికి సిల్వర్ స్పూన్కి ఏమైనా సంబంధం ఉందా అని వాళ్ళు టీచర్స్కి అది చిన్నప్పుడు బాగా ఇది చేసేవాళ్ళు. సో నాకు లేదు అనేసి ఇలా కాదనేసి ఇంక 2000 నుంచి నా క్యారెక్టర్ ఎలా మారిపోయిందంటే, యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక డోనట్ స్టోర్లో మాపులు వేసుకుంటూ డబ్బు సంపాదించడం, అలా వెళ్ళిపోయింది మైండ్. సో నో, ఏ పని ఏం చేసి మన డబ్బు. అండ్ రేపు నేను సక్సెస్లో వచ్చేసిన తర్వాత నాకు వైఫ్ ఉంది ఈరోజు, ఇది వైఫ్ రాకముందు థాట్. అండ్ రేపు పిల్లలు పుట్టారు, వాడు టక్క నాన్న ఇది నీ ఫుడ్డా డాడీ ఫుడ్డా రెడీ, ఇది నీ ఫుడ్డా తాత ఫుడ్డా అని అడిగితే నా ఫుడ్ రా ఇది అని చెప్పాలని ఒక ఆశ నాకు. సో అది చెప్పాలంటే నా గేమ్ నేనే చేసుకోవాలి. అందుకోసమే నేను నా కొత్త వాళ్ళతో కానీ వీళ్ళతో కానీ దట్స్ మై జర్నీ. ఇప్పటికీ అంటారు అది కరెక్ట్ కాదమ్మా, ఇప్పటికీ మించిపోలేదు నువ్వు ఇది చేయంటే, ఇప్పటికీ నాకు మించిపోయాను. ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. నాకు రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈరోజు గర్వంగా ఉన్నా కొత్తది ట్రై చేశారని చెప్పి, ఒక దాంట్లో స్టక్ అవుతారు. సో ఇట్స్ మై బ్యాటిల్ అండ్ ఇట్స్ మై అండ్ ఐఎమ్ లవింగ్ మై జర్నీ. ఫ్యామిలీ గురించి మాట్లాడాం కాబట్టి, సపోజ్ ఇదే మంచి మనోజ్, ఇదే ఎనర్జీతో ఉన్న మంచి మనోజ్, ఇదే యాటిట్యూడ్తో ఉన్న మంచి మనోజ్, ఇదే టాలెంట్ ఉన్న మంచి మనోజ్, సపోజ్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కాకుండా ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటూ మోహన్ బాబు గారి ఫ్యామిలీ కనుక పుట్టి ఉండకపోతే ఇప్పుడు అతని జర్నీ ఎలా ఉండేది? ఇలాగే ఉండేది అనుకుంటారు. రియల్లీ నాకు తెలిసి ఇలాగే కొత్త సినిమాలు చేసేవాడిని, అప్పుడు కొత్త డైరెక్టర్లతోనే చేసేవాడిని. అంటే ఇంతమంది ఇంత సాఫీగా ఉండేదా జర్నీ అని? సాఫీగా ఉండేది నాది, ఇప్పుడు సాఫీగా లేదండి. నేను ఎవరు చెప్పారు అంత సాఫీగా? నా జర్నీ ఐఎమ్ క్రియేటింగ్. నా జర్నీ కానీ నా ఇది కానీ ఇట్స్ మై ఓన్ ఫైట్. ఇట్స్ లైక్ నా ఫైట్ బయటకు వచ్చి చెప్పుకోను అంతే. అంతేనా? నా ఫైట్ కూడా ఐ డీల్ ఇట్ విత్. ఎలా అండి సపోజ్ చెప్పండి ప్రేక్షకుల గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఎ మూవీ, అండ్ ఇట్స్ నాట్ ఈజీ టు మేక్ ఎ మూవీ విత్ న్యూ కమర్స్, న్యూ దీంతో కానీ ఇది కానీ డిఫరెంట్ స్క్రిప్ట్స్ కానీ, ఇవి 1-2 కానీ ఇలా డిఫరెంట్గా చేస్తూ పోయింది అనుకోండి, కెరీరే ఉండదు. అండ్ నేను అలా భయపడిపోయి వెళ్ళి చేసిన అయితే ఎప్పుడో ట్రైల్ చేసేవాడిని పెద్దోళ్ళని వీడేసుకొని. అండ్ దిస్ మై 11th year రన్నింగ్, 11th yearకి వచ్చాను. ఇంకా రాబోతుంది, ఇంకా స్టిల్ 10th year అయిపోయి 11th లో ఉన్నా. అండ్ టిల్ నో ఐ డెంట్ ఫీల్ ఇన్సెక్యూరిటీ. అండ్ నాకు
main advantage and boost us majorly from the new age audience and students, youth. నేను ఏ ఫిల్మ్ చేసినా నాకు సినిమా తర్వాత ఇర్రెస్పెక్టివ్ హిట్ ఫ్లాప్ ఏది వచ్చినా ఆ సినిమా మార్కెట్ తగ్గలేదు కానీ ఏదో ఒక ఇంచ్ పెరుగుతూ వెళ్ళింది. దట్ మీన్స్ దే లవ్ మీ, దే లవ్ మై వర్క్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ నేను ఇచ్చేది వాళ్ళకి నచ్చింది, వీడు ఏదో ట్రై చేస్తున్నాడని. సో అది ఉన్నంత వరకు ఐఎమ్ హ్యాపీ. అండ్ ఒక ఆర్టిస్ట్ ఒక హీరోగా చేయాలని ఫిక్స్ లేదు నా మైండ్లో. అటు విలన్గా రెడీ, అటు కమెడియన్గా రెడీ, దేనికైనా రెడీ క్యారెక్టర్ వచ్చినప్పుడు. సో నా మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఐఎమ్ ఫర్ మీ దస్ నో వే దస్ టెన్షన్ కమింగ్. ఈ చుట్టుపక్కలకి రాదు టెన్షన్, లోపల రాదు. ఓకే. ఆర్జీవి గారి అటాక్ ఏంటి? అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు బయట జనాలేమో, మీరు ఇంకా ఏంటి అది దాంట్లో? సింపుల్ ఈక్వేషన్. ఆఫ్టర్ షౌర్య వస్తే దే కెన్ సెల్ ఇట్ ఫర్ ఈవెన్ బిగ్గర్ రేట్స్. సో దట్స్ ఓన్లీ రీజన్. So they're just makers are waiting for that reason. So ఇదైందంటే he'll do that. ఓకే. అండ్ ఒకటి చెప్పండి, మీ ఎనర్జీ లెవెల్స్ అనేది అందరికీ తెలుసు, బట్ ఇంకా నేను ఒక ప్రేక్షకుడికి అడుగుతున్నమాట, ఇది ఇంత ఎనర్జీ ఉన్న మనోజ్కి ఇంకా పడాల్సినంత తగ్గట్టుగా ఏదో సినిమా రాలేదు, ఇంకేదో వెళితే అని ఫీల్ అవుతుంటాను నేను, నాలాంటి వాళ్ళు చాలా మంది. కామన్లీ ఆస్క్ వస్తుంది ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి? ఇంకా మీరు ఆ లోటు మీకుందా? నాకు లేదు ఆ లోటు, జనాలకు ఉంది. నా వెల్ విషెస్ అందరికి ఉంది ఆ లోటు, బట్ నాకు ఆ లోటు లేదు. సో ఐఎమ్ హ్యాపీ వాట్ ఐఎమ్ డూయింగ్. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వచ్చినప్పుడు వస్తుంది, అది వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సో ద రేంజ్ ఆఫ్ సక్సెస్ యాజ్ లాంగ్ యాజ్ నన్ను తిట్టుకోకుండా నేను చేసిన సినిమాలు అబ్బా అనకుండా ఉంటే చాలు, అప్పుడు అనకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. సో ఇన్ దట్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ సక్సెస్ ఇన్ దట్ వే. సక్సెస్ అందరూ ఒప్పుకుంటారు. లైక్ నా సాటిస్ఫాక్షన్ అక్కడ వరకు వెళ్ళాయి. సో నా సాటిస్ఫాక్షన్ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అసలు సంబంధమే లేదు నాకు. నా హ్యాపీనెస్ దాంట్లో పెట్టలేదు నేను, నా హ్యాపీనెస్ పనులు పెట్టాను. అండ్ మీరు పాటలు రాస్తారంట, నిజమేనా? అప్పుడప్పుడు. ఏది సినిమాలో రాశారేమన్నా? ఇది ఈ సినిమా ఇదని కాదు, మామూలు ఇంతకుముందు ఏదన్నా అంటే చిన్నగా రాశానండి. పిస్తా సాంగ్ మిస్టర్ నోకియా అని రాశాను ఎక్కువ. ఓకే. ఆ పిస్తా సాంగ్, మళ్ళీ ఒక బ్రేకప్ సాంగ్ ఉంటుంది దాంట్లో. అదే దాంట్లో టైటిల్ మీద పడుద్దా? ఆ 2 సాంగ్లు పడుతుంది ఆ సినిమా. పోటుగడ్డలో రాసినట్టున్నాను ఒకటే, రెండో అలా రాసిన గుర్తులేదండి. ఏదో ఆ సిచ్యువేషన్ లిరిక్ రైటర్ దొరక్క టైం అయిపోయి లాస్ట్ నుండి షూటింగ్ వెళ్ళి అలాంటి సిచ్యువేషన్ రాసిన తప్ప దీర్ఘంగా కూర్చొని రాసింది మాత్రం లేదు నేను. ఇది ఏమంటారు, ఫర్ సిచ్యువేషన్ తప్పక చేస్తారంటారు చూడండి, కరెక్ట్ సమయం దొరకట్లేదు నాకు. సో అలాగే అనమాట. అండ్ సినిమా మేకింగ్ విషయానికి వస్తే చాలా సార్ మీరు ఎప్పుడైనా అనుకున్నారు అసలు ఇది కాదురా మన సినిమా, ఇది ఇంకేదో చేయాలి అలాంటి ఏదైనా? ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమా కనిపిస్తుంది, ప్రతి సినిమాకి ఇంకా బెటర్గా చేయాలి. ఈ సినిమా బెటర్గా చేయడం కాదు, మన జోనర్ ఇది కాదు, మన జానర్ ఇది కాదు, అసలు మన స్టైల్ ఇది కాదు, ఉంది ఇంకోటి అంటే మీకు నాకు మార్కెట్ ఉంది కాబట్టి ఇది చేస్తున్నాను, జనాలు అది కోరుకుంటున్నారు, ఇది చేస్తున్నాను, కానీ ఇది కాదు నేను చేయాల్సింది అని ఏదైనా ఒకటి అలా ఉందా? అలా ఫిక్స్ అవ్వలేదండి. ఎందుకంటే మీరు చూస్తుంటే నా జర్నీ చూస్తే మీకు అర్థమైంది ఫిక్స్ ఏంటో అదే రకం వచ్చుంటాయి అన్నీ. థ్యాంక్ గాడ్ నేను ఫిక్స్ అవ్వలేదు. సో దానివల్లే నాకు అదృష్టం. ఇన్ని యాక్షన్ సినిమాలు చేసిన తర్వాత కూడా నాకు ఈరోజు దశరథ్ గారు నన్ను నమ్మి శౌర్య ఎందుకు తీసుకొచ్చాడంటే బికాస్ ఐ కెప్ట్ ట్రైయింగ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. సో దానివల్ల ఐ ఫీల్ ప్రౌడ్. నాకు ఇట్స్ లైక్ గిఫ్ట్ ఇచ్చినట్టు నాకు దశరథ్ గారు తీసుకొచ్చి. అండ్ ఎంతో నమ్మకం పెడితే ఒక యాక్షన్ తీసుకొచ్చి హీరోని తీసుకొచ్చి దీనిలో పెట్టడం ఇట్స్ ఓన్లీ డైరెక్టర్ గట్స్ అది. ఓకే ఓకే. అండ్ ఇండస్ట్రీలో మీకు బాగా దగ్గర ఫ్రెండ్ ఎవరు? హీరోస్లలో చాలా క్లోజ్ ఫ్రెండ్? నాకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే తారక్ ఎన్టీఆర్. ఓకే, చైల్డ్హుడ్ ఫ్రెండ్. అండ్ అలాగే నాకు చరణ్ ఫ్రెండ్. అండ్ బాగా క్లోజ్ వచ్చి రానా, నాని, నరేష్. సో వీర్ ఆల్. అండ్ బాగా ఇంకా క్లోజ్ అంటే లైక్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త నుంచి బాగా క్లోజ్ అంటే సునీల్ అన్న అని పిలుస్తాం కాబట్టి సునీల్ గారు. సో ఈజ్ ఆల్సో వెరీ క్లోజ్. అండ్ వీర్ ఆల్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. కానీ బయట ఆఫ్టర్ క్యూరియాసిటీ అడుగుతున్నాను నేను, బయట జనాలకు మీరు ఓకే బాగానే ఉంటుంది, బయట జనాలకు ఎలా ఉంటుంది? చిరంజీవి గారి ఫ్యామిలీ, మోహన్ బాబు గారు ఎప్పుడు వార్ నడుస్తుంటుంది, బాలకృష్ణ గారి ఫ్యామిలీకి చిరంజీవి ఏదో ఉంటుంది, అది ఎంతవరకు లోపల ఎలా ఉంటారు? ఫ్యామిలీకి వార్ మా బాలకృష్ణ గారి వాళ్ళు నాకు తెలియదండి. మాది మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి మా ఫ్యామిలీదే. ఎప్పుడు 2 ఫ్యామిలీలు కొట్టుకున్నారని రాలేదా? మా డాడీ వాళ్ళ డాడీ కొట్టుకున్నారని వచ్చింది తప్ప అది డాడీ ప్రాబ్లం, అది మా ప్రాబ్లం లేదు. మేము పిల్లలు మేము బాగానే ఉన్నాం. ఓకే. సో అండ్ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ స్వీట్ అండి, దే ఆర్ వెరీ క్లోజ్. ఇద్దరు ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇది వచ్చింది కాల్ ఇచ్చేదారు, ఏదైనా ఫెస్టివల్ వచ్చినా కాల్ ఇచ్చేది. అండ్ మధ్యలో ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏదైనా రాంగ్ క్వశ్చన్స్, రాంగ్ సినారియో, ఏదైనా ఒక పబ్లిక్ ఈవెంట్ అయినప్పుడు, ఎనీథింగ్ సమ్ పబ్లిక్లో వెళ్ళినప్పుడు పబ్లిక్గా వచ్చింది తప్ప అది ఆ వాట్స్ కానీ నథింగ్ పర్సనల్, నథింగ్ అండి. మీ మధ్యలో ఇప్పుడు ఆ మాటలు రావు? చరణ్ చేసుకుంటాను నవ్వుకుంటా మా మధ్యలో అసలు రాదు.
ఏమైనా ఫ్యాషనిస్ట్ మా వచ్చేదానికి. ఆడియో ఫంక్షన్స్లలో నాన్నగారు మీకు రెగ్యులర్గా రొటీన్గా చెప్పే విషయం ఏంటి? జనం కూడా విసిగొచ్చాము ఏంటంటే ఫైట్స్ చేయకు, స్టంట్స్ చేయకు, ఇది ఎంత టెక్నాలజీ డెవలప్ అయినాక కూడా ఎందుకు చేస్తావు అని ప్రతి ఫంక్షన్లో చెప్తుంటారు. మీరు అది రెగ్యులర్ చేస్తూనే ఉంటారు. ఏంటది? ఏలేదండి, చిన్నప్పటి నుంచి జాకీ చాన్ చూసి పెరిగాను. సో మన వాళ్ళు అంటారు అంతా మన వాళ్ళందరూ అంతా వాళ్ళేరా సూపర్, వాళ్ళే సూపర్, మన వాళ్ళు చేయరా, రూపులు దూకేస్తారు, డూపులు చేస్తారా, మన వాళ్ళు వేస్ట్ రా అనేది చిన్నప్పుడు బాగా వినేసాను. ఆడియన్స్ లో ఊర్లో పెరిగిన దాని వల్ల నేను, సో బాగా తెలుసు జనాలు ఎలా మాట్లాడుకుంటారు. సో నేను అది ఆలోచించి వచ్చినప్పుడు నా కెరీర్ స్టార్టింగ్ లో సో ఎంత టెక్నాలజీ వచ్చినా అండి, మీరు ఆ రియల్ స్టంట్స్ జాకీ చాన్ చేసే వాల్యూ ఆ వాల్యూ ఉంటుంది. నేను అంత గొప్పవాడిని కాదు, బట్ ఆయన అడుగు జాడల్లో ఆయన్ని చూసుకుని ఆదర్శం తీసుకుని వచ్చిన వాళ్ళు మేము ఎంతోమంది వచ్చారు. సో అది ఆ మైండ్ సెట్తో నేను చేసుకుంటూ వచ్చాను. అండ్ మోర్ ఓవర్ ఎలా వచ్చిందంటే, మీరు ఇందాక అడిగారు మీకు సాఫీగా వెళ్తుంది కదా అనేసి. అండ్ ఎగ్జాక్ట్లీ నేను మోహన్ బాబు గారి అబ్బాయి అయితే నేను కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా లైన్లో పెట్టుంటాను. నేను అక్కడ తెచ్చి పెట్టండి అంటే తీసుకొచ్చి పెడతారు ఎక్విప్మెంట్, బట్ నేను అలా ఫీల్ అవ్వలేదు. నేను యాక్టర్గా ఈ సినిమాకి నాకు మార్కెట్ ఎంత వచ్చింది, ఈ సినిమాకి ఎంత ఉంది, కానీ నా విజన్, నా మెంటాలిటీలో, నా మైండ్ సెట్కి అంత పెద్ద ఫైట్ తీయాలని ఉంది. ఎలా చేస్తాం? ఏ ఎక్విప్మెంట్ లేదు, గ్రాఫిక్స్ ఖర్చు పెట్టలేం, ఇప్పుడు ఒకే ఛాన్స్ వెళ్ళి దూకాలి, దూకేమని వచ్చి ఇది జరిగింది అంతే తప్ప కొవ్వెక్కి కాదు. బడ్జెట్ ఉంటే నేను హ్యాపీగా వాడుకుంటాను. నా మాక్సిమం ఫైట్స్, నేను కంపోజ్ చేసిన ఫైట్స్ అన్ని 1 డే. పోర్టుగాడ్లో 3 ఫైట్లు ఉంటాయి ఇంక్లూడింగ్ క్లైమాక్స్. 3 ఫైట్లు 1 డే అంతే షూట్ చేశాను. రెండో రోజుకి ఫైటింగ్ కలిసి నేను ఇంకా రాంబాబు మాస్టర్ అనేసి ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని వన్ డే ఇప్పుడు నేను రాంబాబు మాస్టర్ కలిసి చేసుకుంటూ ఉంటాం. ఫైట్ మాస్టర్ లేకుండా చేసింది ఏం లేదు మీరు? ఇప్పుడు రాంబాబు మాస్టర్ ఎవరో ఒకరు ఉంటారు. మనోజ్, హీరో మనోజ్కి చాలా కోపం ఎక్కువని, సెట్లో అసలు కోపం వస్తే కానీ ఇంకా తట్టుకునే పరిస్థితి లేదు అని, ఎవరు కనబడతారని కొట్టేస్తాడని, అంతేనా? నిజమేనా? లేదు, సెట్లో ఎప్పుడు కొట్టలేదండి. కొడితే గిడితే బయట తప్ప సెట్లో ఎప్పుడు కొట్టలేదు. బయట ఎవరిని కొట్టారు? బయట ఎవరిని వీళ్ళు కొడితే గిట్టారు. నిజమా ఇది? లేదండి, సెట్లో ఎప్పుడు అలా లేదు. జస్ట్ టాక్ వచ్చేది, వీఆర్ ఆల్వేస్ ఫన్ ఇన్ ద సెట్. అండ్ ఒకే ఒక చోట నాకు ఉన్న కోపం ఎప్పుడు వస్తుందంటే, యాక్షన్ అండ్ డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అప్పుడు వరకు మేము గమ్మున ఉంటాం, అందరికి వర్క్ ఇస్తాం, అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. అండ్ ఆ ఒక 5 minutes హిస్టరీలో నిలబడేది కెమెరా ముందు ఫేస్ అయినప్పుడు. డైరెక్టర్ హీరోకి చెప్పేది, హీరో అర్థం చేసుకునేది, యాక్ట్ చేసేది, రేపు చూసేది అదే ఆడియన్స్. ఆ 5 నిమిషాలు సైలెన్స్ మెయింటైన్ చేయమంటాం సెట్లో. అండ్ ఆ 5 నిమిషాలు మీరు చెప్తుంటే వింటుంటే ఒక 2 సార్లు డిస్టర్బ్ అయ్యారు అనుకోండి, 3వ టక్ తిరిగి ఏమంటారు నాకే తెలియదు అనేసి మళ్ళీ సైలెంట్ అయిన తర్వాత తిరిగిపోతాడు. ఆ క్వాలిటీ నాకు ఉంది. అది ముందే సినిమా స్టార్టింగ్లో నేను అందరూ డైరెక్షన్ డైరెక్టర్తో పాటు కూర్చొని పెట్టి ఈ సినిమా ఫస్ట్ నుంచి చెప్పేస్తాను, ఇది మీకోసం, మీ రెస్పెక్ట్ కోసం నేను చేస్తున్నాను. అప్పుడు మీకు వాళ్ళు మాట్లాడితే నాకు కాదు, మీకు యాజ్ కెప్టెన్ మీకు మర్యాద ఉన్నట్టు. సో అందుకే నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి వినేటప్పుడు వాళ్ళు మాట్లాడితే అరుస్తాను. అదొక చోట, అది మాత్రం మీరు అరుపు లేకుండా చూసుకోండి నాకు అనేసి. అండ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన సెట్ మాట్లాడుతుంది, ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మీరైనా ఏంటయ్యా అంటారు. అండ్ ఇది ఇంకా ఎక్కువ మాకు, ఇది చరిత్రలో మిగిలిపోతుంది, జీవితాంతం మిగిలిపోతుంది ఒక సినిమా. అది గొప్ప సినిమా కావచ్చు, ఫ్లాప్ సినిమా అవ్వచ్చు, ఏదైనా నువ్వు చేసే పని కరెక్ట్గా ఉండాలి, సక్సెస్ ముడియకూడదు నీ వరకు. అంతేగాని ఎప్పుడు సెట్లోకి వెళ్ళిపోయి కొట్టడాలు ఇప్పుడు ఎవరండి. ఓకే, ఎందుకంటే ఇంతకుముందు నేను జర్నలిస్టులను చూసి అందరినీ హక్ చేసుకో అంటే అంతా కలిసిపోయే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే అలాంటి హీరో కనుక ఇలాంటి టాక్ ఏంటని నేను ఆ క్యూరియస్ తోటి అంటే వస్తుంది. అగ్రెసివ్ షూటింగ్ ఫైట్ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఆ మూడ్లో అలా ఉంటాను కదా. సో ఎవరైనా వచ్చేసి వేరే ఏదైతే సొల్లు మాట్లాడాలంటే ఐ వాంట్ ఎంకరేజ్ దట్. ఆ మూడ్లో ఉన్నప్పుడు మేబీ ఐ విల్ కమ్ అక్రాస్ యాస్ అన్ యాంగ్రీ గే. అప్పుడు ఇప్పుడు వచ్చేసి ఏం బాబాయ్ ఏంటంటే అనేసి అటు వెళ్ళిపోతాను, ఎందుకంటే నా మూడ్ అక్కడ ఉంది, నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు అక్కడ. ఇదంతా వీళ్ళు ఇష్యూ చేసి లేదు నో హోటల్లో ఇది మా హోటల్ రెప్యుటేషన్ అది ఇది అమ్మాయి కాలు పెట్టుకుని ఏం చెప్తాం, ఇది కూల్ చేయంటే వాడు పరారులో ఉన్నాడు. వాడు ఒక ప్రముఖ ఓకేనా, ఏం చేయలేం, వాడు ప్రముఖ ఏం చేయలేం, చేస్తే కేసు పెడితే ఎట్టో ఏముంటుంది, బయటకు వస్తాడు, అయిపోతుంది, ఏం చేద్దాంరా అనేసి. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉంటే చెన్నైలో నా వాళ్ళకి ఫోన్ చేసి, సింబు వీళ్ళందరికీ ఫోన్ చేసి, బాబాయ్ ఇలాంటి వాడంట ఆ క్లబ్లోను తర్వాత ఆ హోటల్లోనూ పేరు చెప్పిపోయాను. ఆ హోటల్లో తీసుకొని వాళ్ళు ఫుటేజ్ ఇచ్చారు, సీసీ ఫుటేజ్. మనం చూసుకుని ఏంటంటే బిగ్ బ్యాచ్లు అడితే వీడు అని చెప్పారు అందరూ. సో వాడిని అప్పుడే తీసుకొచ్చేసి
వాడికి మంచి గుణపాఠం నేర్పించి పంపించేసాం అనమాట. కొట్టారు. అది ఏమో గుణపాఠం అయితే నేర్పించి లైఫ్లో అమ్మాయి జోలికి అంటే సార్. మరి పెద్ద ప్రముఖ వ్యక్తి అన్నారు కదా, తర్వాత ఏం రెస్పాండ్ కాలేదు ఇంకా వాళ్ళు ఆ రేంజ్లో గుణపాఠం? వచ్చారు, పెద్దలు వచ్చారు, మాట్లాడారు నాతో. వచ్చారు, మా అబ్బాయి ఉన్నారంటే కదా మీతో, ఎవరు వచ్చినా నాకు తెలియదు సార్ అనేసి. మాకు తెలియదు సార్ అంటే, లేదు మాకు తెలిసి ఉన్నారని వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను. నేను ఇన్వాల్వ్ అయితే ఇక్కడ వరకే సార్, ఈ విషయం మా నాన్న వరకు వెళ్తే మిమ్మల్ని వేసేస్తాడు, అక్కడ వరకు వెళ్ళకుండా అన్నాను. వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చారు అనమాట. వాళ్ళకి నేనైనా వదిలేస్తాను, వెళ్ళి పంపిస్తాను, మా నాన్న అయితే అసలు పంపిడు సార్, ఆడవాళ్ళకి ఏదైనా జరిగిందంటే అక్కడ వరకు వెళ్ళకండి, మీ మర్యాద పోతుంది అన్నారు. ఆయన డీసెంట్గా లేసి ఓకే బాబు మీరు ఏం చేయాలనుకుంటారు పంపిండి అని వెళ్ళిపోయాడు. పంపించేసాం. సినిమా స్క్రిప్ట్లో జరిగింది. ఇది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిందండి. ఏజ్లో? ఏజ్ ఎందుకు లేదు, 10 years అయింది. ఓకే, రైట్. ఓకే, నాన్నగారు సినిమాలలో మీరు ఎప్పుడు చెప్తుంటారు రీమేక్ చేయాలనుకుంటే కనుక ఎం ధర్మరాజు ఎంఏ చేద్దామని, అవునా? అది చేద్దామని మీకు ఉంది బాగా ఇష్టమైన? బాగా ఇష్టం, అది బాగా టఫ్ కూడా, కానీ ఇప్పుడు చేసేంత వయసు సరిపోదు, నా ఎక్స్పీరియన్స్ సరిపోదు. అది మామూలు క్యారెక్టర్, ఆయనకే మైల్ స్టోన్ అయిన క్యారెక్టర్. మోహన్ బాబు గారు దాంట్లో రీమేక్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు? నాకు అదొకటి ఇంట్రెస్ట్, అదొకటి అల్లుడు గారు బాగా ఇంట్రెస్ట్ నాకు. ఎం ధర్మరాజు ఎంఏ కనుక ఇప్పుడు ఉన్న జనరేషన్లో తీస్తే కనుక ఏ డైరెక్టర్ సూటబుల్ అనుకుంటారు దానికి? పూరి జగన్నాథ్ బాగుంటుంది. అవునా? పూరి సూపర్. ఓకే, చైల్డ్ ఆర్టిస్ట్గా 3-4 సినిమాలు చేసినట్టున్నారు మీరు కదా? 3 సినిమాలు, 3-4 పెద్ద క్యారెక్టర్ చేసింది. ఓకే, అప్పుడు ఆ టైంలో మీకు గుర్తుండిపోయిన ఒక మంచి ఇన్సిడెంట్ ఎవరితోటైనా కావచ్చు, ఎన్టీఆర్ గారితో కావచ్చు, లేకపోతే ఇంకెవరితో, ఎనీబడి మంచి ఇన్సిడెంట్ లేదా పర్సన్? మేజర్ చంద్రకాంత్కి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే నాతో పాటు షూటింగ్కి తారక్ ఇప్పుడు రెగ్యులర్గా వచ్చారు. అప్పుడు హైదరాబాద్లో జరిగింది, నేను చెన్నైలో ఉండేటోడిని. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ తారక్ని కలిసేటోడిని, అలా ఫ్రెండ్షిప్ మాది. సో అప్పుడు కలిసి వెళ్ళేటోళ్ళం. అప్పుడు ఎక్కువ తాతగారితో ఆయన అందరితో, ఆయన గురించి చెప్పక్కర్లేదు, పెద్దని గురించి అందరూ కట్ట కూడా ఉండిపోయాటం. కట్ చేస్తే తారక్ నేను పక్కన కూర్చునేవాడు, ఆయన పక్కన మా మీద ఇలా చేసుకున్నా, ఇలా మేము కూర్చున్నాను. మాకు ఎలా ఉండేదంటే మేము కూర్చున్నట్టు చూసి ఊరు మమ్మల్ని చూసి ఉరుకుతుందని ఫీల్ అయ్యాను. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ వాజ్ లక్కీ ఎనఫ్ టు యాక్ట్ విత్ రామారావు గారు. అవును. ఇంకా ఏమన్నా స్టంట్స్ పరంగానే ఎక్కడన్నా వేరే సినిమాలలో నాన్నగారితో చేసినప్పుడు కానీ? స్టంట్స్ పరంగా అంటే ఒక రిస్క్ షాట్ మేజర్ చంద్రకాంత్లో చేశాను. అప్పుడు మన విశ్వరు వ్యాలీ ఉంది కదా హైదరాబాద్, అప్ అంతా మట్టి రోడ్లు లేవు అప్పుడు, కొండల మధ్యలో ఏదో మట్టి ట్రాక్టర్లు లేదని రోడ్లు అప్పుడు 91-90 అప్పుడు. సో దాని రోడ్లో ఒక మారుతీయానికి ముందు నన్ను తాడులతో కట్టేసి, అప్పుడు ఇంత రోప్ వర్క్ లేదు కదా, రియల్ తాడులతో కట్టేసి అండ్ అలా తీసుకురావాలి. ఎదురుగా డాడీ డ్రైవింగ్, ఆయన బస్సు నాది ఇలా వచ్చి ఆగారనమాట. ఫాదర్గా ఆయన ఎంత టెన్షన్ పడి ఉంటాడో ఆలోచించండి. అప్పుడు నాకు అప్పుడు తెలియలేదు, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆలోచిస్తే ఫాదర్గా ఇట్లా ఎదురుగా వచ్చి బ్రేక్ వేయాలి, బ్రేక్ ఆగిపోతే ఇట్టి అప్పు స్లోపు. సో దట్ ఈస్ వన్ స్టంట్ థింగ్ చైల్డ్హుడ్లో అండ్ ఐ వాజ్ ఎక్సైటెడ్ అది చేసి నాకు వన్ మోర్. ఓకే, కొత్తగా అప్కమింగ్ డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న వాళ్ళు, ఒక మంచి సినిమా మంచి స్క్రిప్ట్తో ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఏం లేదు, నా పక్కన రంజిత్ అని ఫ్రెండ్ ఉంటాడు అండ్ ఎవరిని ఇండస్ట్రీలో కనుక్కున్నా ఈజీగా దొరుకుతుంది ఆ నెంబరు. అండ్ పిఆర్ఓలు ఉన్నారు, వీ హ్యావ్ ఆ పిఆర్ఓస్, ఎవ్రీబడి నోస్ వంశీశేఖర్ మా పిఆర్ఓస్ అని. కానీ పిఆర్ఓస్ తోటి మేనేజర్స్ తోటి వెళ్ళడం అంత ఈజీ నా ఇండస్ట్రీలో? నాతో ఈజీ అండి, నాతో చెప్తే ఇమీడియట్గా రంజిత్ అనేసి నా ఫ్రెండ్ హూ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇమీడియట్గా అతను రావడం జరుగుతుంది. అండ్ నా కోసం ఎవరు కథలు వింటారు, అండ్ నా కోసం ఎవరైనా బయట కథలు వింటారంటే చెప్పకండి ఎవరికి, నా తరపున నేను ఒక్కడనే వింటాను, నా తరపున ఎవ్వరూ వింటారు ఈ దునియాలు. సో ఇది క్లారిటీ ఇచ్చేస్తున్నాను. చాలా మంది నా పేరు చెప్పి విన్నున్నారు బయట, ముందు నా చెప్పి నేను వినిపిస్తానని. 100 సెకలు ఎక్సెకలు నేను చేయను, అది వచ్చేసి ఇది నా జీవితం, రాసుకున్నట్టు జీవితం. నేను ఒకరి జీవితంతో అలా ఆడుకోను, ఒకటి క్లారిటీ ఇచ్చేస్తాను, బాగుంది ఆలోచిద్దాం అని చెప్పను. ఇది నాకు వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుదా చెప్పిన వెంటనే అతనికి చెప్పి పంపిస్తాను. డైలీ డైలీ విన్నా, ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు విన్నా. ఎప్పుడైనా వస్తే ఒక పైలప్ చేసుకుంటాం, ఒక 1 వీక్ పెట్టుకుంటాను, పడతాను అన్నీ ఒకేసారి. ఓకే, అది అండ్ మీ వాళ్ళకని చూస్తుంటే ఏదో రోజు డైరెక్టర్ అయ్యేటట్టున్నారు. ఫ్యూచర్లో అవుతానండి, బట్ నాట్ ఎనీ టైమ్ సూన్. రైట్ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ డూ. ఓకే, అండ్ ఈ శౌర్య సినిమా గురించి, ఇది అంటే రెగ్యులర్ ఆన్సర్ చెప్పకుండా ఇది డిఫరెంట్ సినిమా అని రెగ్యులర్గా చెప్పకుండా ఎందుకు జనాలు ఈ సినిమా ఎందుకు చూడాలి? ఎందుకంటే ఈ జోనర్లో ట్రై చేసిన సినిమా రాలేదండి, ఇది 1 డేనే రిలీజ్, మీరు చూస్తారు. అండ్ ఇది చాలా డిఫికల్ట్ అయిన కాన్సెప్ట్.
అండ్ ఎందుకు ఇది మనకి అందరూ బోర్ కొట్టింది డిఫరెంట్ సినిమా అని. బట్ ఇది డిఫరెంట్ సినిమానే, ఎందుకంటే ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. అండ్ ఎందుకంటే అది రివర్స్ ఆర్డర్ వెళ్ళే సినిమా, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది. అండ్ ఇలా ట్రై చేశారు, అండ్ చాలా మంది ఇలా ట్రై చేసినప్పుడు భయపడతారు ఇలాంటి తెలుగు ఆడియన్స్కి ఎక్కదేమో అని. బట్ ఇది తెలుగు ఆడియన్స్కి అట్టుపండు ఒలిచి పెట్టినంత ఈజీగా అండ్ డైరెక్ట్ చేసి ఇచ్చాడు. అండ్ కత్తి మీద సా ఉంటారు చూడండి, కత్తి మీద డాన్స్ చేయడం, జాగ్రత్త కొంచెం మిస్టేక్ ఇస్తే కోసిపోతుంది. అలాంటి స్క్రిప్ట్ ఎక్కడ తెగకుండా ఆ గ్రిప్ పట్టుకొని ఆ లవ్, సెంటిమెంట్ అండ్ కామెడీ పండించుకుంటూ హీ గాట్ దిస్ మూవీ మేడ్. అండ్ టోటల్ క్రెడిట్ గోస్ టు దశరథ్ గారు. అండ్ మీ మ్యారేజ్ అయిన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా అనుకుంటా, అవును కదా? సో అంటే నాకు ఎక్కడో కొడుతుంది ఈ సినిమా కన్ఫర్మ్ గా హిట్ అవుతుందని. పెళ్ళైన తర్వాత ఫస్ట్ సినిమా కాబట్టి డెఫినెట్ గా అంటే ఆ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ ఉంటుంది అంటారు కాబట్టి నీ పెళ్ళేక ముందే నీ సినిమా ఒప్పుకోరు. ఖచ్చితంగా ఇవ్వాలి, మీరు ఆవిడకే ఇవ్వాలి, ఇవ్వకపోతే కొట్టిస్తారు దానికి. చాలా ఇంట్రెస్ట్, జనాలకి చాలా ఇంట్రెస్ట్ గా ఉండే క్వశ్చన్ ఒకటి. మీరు ఒక ప్రముఖ హీరోయిన్ కి నాన్నగారి సినిమా చేస్తున్నప్పుడు విపరీతంగా మెసేజ్ ఇచ్చేవారు. ఏంటండి మీరు ఒక అమ్మాయి తాపేస్తుంది, నేను అందరికీ అలాగే పంపిస్తానండి, తెలీదా? అదేంటి నేను అందరికీ అలాగే పంపిస్తున్నాను, ఇది ఒకటి హైలైట్ అయింది అంతే. ఎందుకు అలా అయింది? ఊరికే అయిందండి. టైమ్ ఇస్ గాన్ టు వాట్ కెన్ పాండు డూ అంటారు కదా, అంతే చేయండి అనమాట. చెప్పండి, ఒరిజినల్ జరిగింది చెప్పండి. ఒరిజినల్ జరిగింది అదే అండి. అది జరిగింది యాక్చువల్లీ మెసేజ్లు ఎన్నో చేసి ఉన్నాను అంటే నేను అబ్బాయినే ఓకేనా మెసేజ్ చేసాం. యాక్చువల్లీ అది ఎలా కాదు, అలా జరిగింది ఏంటంటే అమ్మాయికి లవ్లీ పర్ఫార్మెన్స్ అని పెట్టాను. ఓకే, లవ్లీ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి నేను పెట్టంగానే తన నాన్నగారు మీ అబ్బాయి చూడండి లవ్లీ పర్ఫార్మెన్స్ అనేసి, మా డాడీ ఆ లవ్లీ పర్ఫార్మెన్స్ అని ఇంకా లవ్లీ అనగానే ఇంకా పెద్ద అలా కరెక్ట్ అవుతారు కదా. సో అమ్మాయికి తీసుకుని లవ్ అని పంపించాడు అమ్మాయికి. స్టేజ్ మీద చెప్పారా? ఆ స్టేజ్ మీద ఆడియో చెప్పింది అది దాసనేంద్ర గారు అది చెప్తుంటే దాసనేంద్ర అంకుల్ చెప్పారు మైక్ లో, నాకు మోహన్ బాబు గారి పిల్లలు ఇలా కష్టపడి పని చేయడం నచ్చిస్తాను, వీళ్ళ ప్రతి పిల్లలే వీళ్ళ కష్టపడాలి ఇలా పని చేయాలి అని చెప్తే, అంటే నా బైక్ తీసుకొని నేను ఊరికే అనకండి గురువు గారు మా పిల్లలు నాతో నాకు తెలుస్తుంది, వీడు నా హీరోయిన్ గైలవి పంపిస్తున్నాడు, నేను మెసేజ్ చూసాను, నేను షాక్, ఆ అమ్మాయి షాక్, అదర్ షాక్. ఓకే, ఎనీవే ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వాంట్ బిగ్ ఇంటర్వ్యూ విత్ యూ అగైన్. సక్సెస్ అది మళ్ళీ కూర్చుందాం, కాన్ఫిడెంట్ ఇంకా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.